ఆశీర్వచనాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్యుల్ మాట్లాడిన బూతులపై హిందువులు బగ్గుమంటున్నారు. గాంధీ భవన్ వేదికగా అర్చకులను, హిందుత్వాన్ని అవమానించిన ఎమ్మెల్యే సామ్యుల్పై యాక్షన్ తీసుకోవాలని ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. సామ్యుల్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. మరోవైపు సామ్యుల్ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతోందని తెలుస్తోంది. సామ్యుల్పై యాక్షన్ తీసుకోవాలని అధికార పార్టీ నేతలు కోరుతున్నట్లు సమాచారం. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సామ్యుల్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? సో ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. అంటే చాలా మంది అడుగుతున్నారు అసలు ఏం జరిగింది, ఏం కామెంట్ చేశారు. ఎందుకంటే శామ్యుల్ కామెంట్స్ వెనక ముందేం జరిగింది. అసలు జరిగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్గా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అపాయింట్ చేశారు ఇటీవల. దానికి ఆయన అందరినీ పిలుచుకున్నారు. దళిత ఎమ్మెల్యేలు, దళిత ఎంపీలు, కాంగ్రెస్లో ఉన్న దళిత కమ్యూనిటీ అందరినీ కూడా పిలుచుకున్నారు. వివేక్ వెంకటస్వామి, అడ్డూరు లక్ష్మణ్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అందరు ఎమ్మెల్యేలు కూడా అటెండ్ అయిన సందర్భంలో ఒకసారి విజువల్స్ ప్లే చేస్తే గనక సో చాలా మంది అటెండ్ అయ్యారు. అందరు స్పీచ్లు ఇస్తున్నారు, అది చేస్తున్నారు. కవంపల్లి సత్యనారాయణ ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ హిందూ, అంటే నిజమైన దళితుల పేరు చెప్పుకొని కొద్దిమంది వేరే మతాల్లో కన్వర్ట్ అయ్యి దళిత రిజర్వేషన్ మాత్రం వదిలేయట్లా. అంటే వాళ్ళ మతం ఏదో వాళ్ళు ధైర్యంగా చెప్పుకునే దమ్ము కూడా లేదన్నట్టు, అంతే కదా ఒక విధంగా చెప్పాలంటే. సో అక్కడ ఆయన పిలుచుకున్నారు. వాళ్ళ నియోజకవర్గం ఇల్లంతకుంటకు సంబంధించిన అర్చకులను పిలుచుకొని ఆ స్టేజ్ మీదే గాంధీ భవన్ లో ఓపెన్ ఏరియాలో అందరూ వచ్చారు, జనం వచ్చారు. మానకొండూరు నుంచి, మిగతా చోట నుంచి ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా ఉన్నదానికి. సో అక్కడ ఆయన ఇల్లంతకుంటకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఆశీర్వచనం చేశారని, వేద ఆశీర్వచనం. ఏం ఆశీర్వచనం చేస్తారు నార్మల్గా బ్రాహ్మణులు? సర్వే జన సుఖినో భవంతు దీర్ఘాయుష్మాన్ భవ ఆశీర్వచనం చేశారు. ఈ ఆశీర్వచనం చేసినది అదే స్టేజ్ మీద ఉన్న మందల సామ్యులు, తోటి దళిత ఎమ్మెల్యే. ఆయన దళితుడు కాదు, దళితుడు అని నేను అన్నాను. మతం మారిన తర్వాత దళితుడు అనే కాదు భారత రాజ్యాంగం ప్రకారం. ఎందుకంటే అంబేద్కర్ వాదులు చెప్పాలి. మరి అంబేద్కర్ వాదులు లేకపోతే దళితులు ఎవరైతే చెప్తారో రాజ్యాంగాన్ని పార్ట్లీగా పాటిద్దామా, పూర్తిగా పాటిద్దామా? రాజ్యాంగం అంటే గౌరవం ఉంది కదా. రాజ్యాంగంలో ఏం చెప్పారు? మతం మారితే వాళ్ళు దళితులు కాదు, వాళ్ళకి ఎస్సీ హోదా రాదు, వాళ్ళు బీసీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్లో బీసీసీ కిందికి వస్తారు. కన్వర్షన్ ఎవరైతే జరుగుతుందో ఓన్లీ క్రిస్టియన్స్ కన్వర్ట్ అయితే గనక, ఎందుకంటే క్రిస్టియన్ మతంలో అంటరానితనం లేదు. ఎందుకు ఇచ్చారు? దళితులు అని ఎందుకన్నారు? అంటరానితనం ఉంది కాబట్టి, సామాజికంగా వెనుకబాటు ఉంది కాబట్టి ఇచ్చారు. ఎంత ధనికుడైనా, 100 కోట్ల అధిపతి ఉన్నా సరే వాళ్ళు దళిత కులంలో పుడితే దళితులే, ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళకు వర్తిస్తుంది. కానీ క్రిస్టియానిటీలో అంటరానితనం లేదు కాబట్టి, అంటే ఎస్సీ రిజర్వేషన్ 100 కోట్ల రూపాయలున్న ఫైనాన్షియల్గా చూడలేదు, ఇక్కడ సామాజికంగా వెనుకబాటుతనం ఉంది, అంటరానితనం ఉంది కాబట్టి హిందూ మతంలో ఉన్న దళితులకి ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చారు, దళితులుగా గుర్తించబడ్డారు. కానీ క్రిస్టియానిటీలో అంటరానితనం లేదు కాబట్టి క్రిస్టియానిటీలోకి మారితే హిందూ మతం నుంచి వాళ్ళు దళితులు కారు, నో మోర్ దళిత్. వాళ్ళు బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కిందికి మాత్రమే వస్తారు. బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వాలి, అంతేనా? సో ఇక్కడ మందల సామ్యులు అక్కడ స్టేజ్ మీద ఉన్న వ్యక్తి, ఆయన తుంగతుర్తి ఎమ్మెల్యే. అంతకుముందు జరిగిన దాన్ని పట్టుకొని ఏం మాట్లాడాడో నేను నా నోటి నుంచి చూపించలేను. చాలా మంది, ఎందుకంటే వేరే ఛానల్స్ బీప్లు వేస్తున్నారు కాబట్టి పబ్లిక్ ఏమైందో ఏం మాట్లాడారో అర్థం కాలేదు. కానీ నేను నా నోటి నుంచి ఆయన ఏమన్నారో చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ప్రజలకి అన్ని విషయాలు తెలియాలి కాబట్టి ఆ వర్డ్ నేను కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. ఒకసారి ఏం జరిగిందో ముందు వేద ఆశీర్వచనం ఏంది, ఈ మందల సామ్యుల్ ఏం మాట్లాడో ఒకసారి విందాం. తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆజుకీర్తిం ప్రజాందతో భాగదేయైనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆదుషేయముద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః
सर्वाभिरेवैनं देवताभिरुद्धरते यावदेर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीलङ्केत्तये शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఒకసారి ఆపండి పీసీఆర్. ఎస్, సో ఒక్కసారి ఆ విజువల్ ప్లే చేయండి. ఆయన చాలా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చాలా భక్తి శ్రద్ధలతో బొట్టు పెట్టుకున్నారు. మామూలు కాదు, ఇక్కడ వరకు తిలకం పెట్టుకొని భక్తి శ్రద్ధలతో ఆయన ఒక ముఖ్యమైన పదవి చేపడుతున్నారు కాబట్టి బొట్టు పెట్టుకొని వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని వాళ్ళకి నమస్కరించారు స్టేజ్ మీద. ఆయన హిందూ దళితుడు. మీకు రియల్లీ అంటే హిందూ పద్ధతులు పాటించి, ఎందుకంటే హిందూ పద్ధతులు పాటించి ఆశీర్వచనం తీసుకున్నందుకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎవరి మతానికి సంబంధించిన పద్ధతులు వాళ్ళు పాటిస్తారు, లేదా సర్వమత ప్రార్థనలు చేసినా ఇబ్బంది లేదు. సో కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఆయన వరకు తనకు ఒక ముఖ్యమైన పదవి చేపడుతున్నారు కాబట్టి ఆయన తన ఏ ముఖ్యమైన పదవి చేపట్టినా ఎవరు అది చేసినా ఆశీర్వచనం తీసుకుంటారు. ఆశీర్వచనం తీసుకున్నారు, వాళ్ళకి నమస్కరించారు. ఒక నిమిషం అంతే, ఒక 1.5 minute. అంతకుముందు చాలామంది మాట్లాడారు. ఆ తర్వాత అంటే తన డ్యూటీని తాను నెరవేర్చారు కవ్వంపల్లి సత్యనారాయణ గారు. బట్ ఆ తర్వాత మందల్ సాములు ఏమన్నాడో, ఎంత అహంకారంగా ఎంత దారుణంగా మాట్లాడో ఒకసారి వినండి. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే. దళితులకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది, మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు, ఆడ లంచగొడకారో తెలియదు, ఎవరికొడకారో తెలియదు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. దళితులకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది, మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు, ఆడ లంచగొడకారో తెలియదు, ఎవరికొడకారో తెలియదు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. దళితులకు పాయింట్ నెంబర్ 1, మన జాతి పరిస్థితి ఇట్లా ఉంది. మందల్ సాములు గారు, మీరు దళిత జాతి కాదు. ద మూమెంట్ మీ పేరులో ఉంది క్రిస్టియన్ పేరు, మీరు ప్రాక్టీసింగ్ క్రిస్టియను, మీరు దళితులు కారు. అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారం చెప్తున్నాం మేము. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే ఉంది. ఓకే, సో మీకేందంటే మీ మతం మీరు బహిరంగంగా చెప్పుకోలేరు, ఆ దమ్ము లేదు. చెప్పుకొని దమ్ముంటే బీసీసీగా పోటీ చేయండి జనరల్ సీట్లో. మిమ్మల్ని వద్దరు. మీకు షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ అనుభవించాలి, షెడ్యూల్ క్యాస్ట్ పేరు మీద పోటీ చేయాలి. వేరే చోట్ల పోటీ చేయరాదా? అంటే అక్కడ ఒక ఎస్సీ హిందూకు రావాల్సిన సీటును మీరు గుంజుకున్నారు. మీరు తోటి దళితుడికి అన్యాయం చేశారు. ఓకే, చాలామంది చేస్తున్నారు, నేను చేశాను గ్రాంటెడ్ అని అనుకున్నారేమో. చాలామంది చేస్తున్నారు, నేను చేశానని అనుకోవచ్చు. రెండవది, అక్కడ ఆశీర్వచనం ఇస్తే మీకేమి ఇబ్బంది శామ్యుల్ గారు? నేను మర్యాదనే అంటారు, శామ్యుల్ గారు అని అంటారు. ఇంత తప్పు చేసిన, ఎందుకంటే మనం మర్యాద కోల్పోకూడదు కదా. ఆశీర్వచనం ఇస్తే నీకే నొప్పి, దాన్ని ఓర్చుకోలేవా? ఆశీర్వచనం ఇస్తే మనవాదులు, దళితులు, ఆదివాసుల మీద దాడి జరుగుతుంది. ఆ మంత్రాల్లో బాపనాయన కోమటాయన మాట్లాడొచ్చా ఇట్లా? బ్రాహ్మణులు అంటే ఏంది తప్పు? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే బాపనాయన, కోమటాయన, కమ్మోళ్ళు, చెప్పండి. ఈ క్యాస్ట్లను నేను చెప్తున్నా, ఈ అట్రాసిటీ యాక్ట్ అన్నది కేవలం దళితులకే కాదు, ఏ కులాన్ని కించపరిచినా అట్రాసిటీ పెట్టే నిబంధన రావాలి. ఏ కులాన్ని కించపరిచినా అంతే కదా. మీ ఎవరికి ఏ కులం ముఖ్యమైనా, ఎవరిని ఏ కులం అయినా, కమ్మోళ్ళు అన్నా రావాలి, కోమటోళ్ళు అన్నా రావాలి, బాపనోళ్ళు అన్నా కించపరిచినా రావాలి, ఎవరు గౌన్లోళ్ళు అన్నా రావాలి, గౌడ కులస్తులు అనాలి, కాపోళ్ళు అన్నా రావాలి. ఎవరన్నా ఏ కులాన్ని కించపరిచినా అట్రాసిటీ యాక్ట్ వర్తించాలి.
అంతే కదా, ఎవరి కులం వాళ్ళ గొప్ప. బాపనోళ్ళేంది బ్రాహ్మణులు అనరాదా? పాయింట్ నెంబర్ 1. ఆయన వచ్చి నీకు వేద మంత్రం అర్థం కాకపోతే చెప్పు శామ్యుల్, వేద మంత్రాలు సంస్కృతంలో ఉన్నాయి. మరి మీరు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కదా, బైబిల్ ఏ భాషలో ఉంది? హిబ్రూ భాషలో ఉంది. తెలుగులోకి అనువదించి మీరు చదువుకొని చేస్తున్నారు కదా, మాకు గౌరవం ఉంది బైబిల్ మీద, తప్పేం లేదు. ఆ సంస్కృతంలో మంత్రాలు అర్థం కాకపోతే అడగండి. అయినా అందరూ తెలుసు, మీకు తెలియకపోవచ్చు కానీ దీర్ఘాయుష్మాన్ భవ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్క హిందువు తెలుసు. దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వచనం ఇస్తే, సర్వే జన సుఖినో భవంతు అని ఆశీర్వచనం ఇస్తే, ఆ బాపనాయన వచ్చి, సారీ నేను మళ్ళా ఆయన బాపనాయన అన్న వర్డ్ నేను యూజ్ చేయాల్సి వస్తుంది ఇతని వల్ల. ఆ బాపనాయన వచ్చి మనని ఏం తిట్టాడో, లంజ కొడుక అన్నాడా లంబడి కొడుక అన్నాడా అన్న ఎంత దారుణమైన మాటలు నాతో పలికిచ్చే విధంగా చెప్తున్నాను. ఎందుకంటే చాలా టీవీ ఛానల్స్ బీపేస్తున్నాయి కాబట్టి జనాలకు ఆ తీవ్ర అర్థం కావట్లే. బీపేస్తున్నాయి కాబట్టి మంద సాములు ఏం మాట్లాడో మనవాదమో దాని గురించి మాట్లాడామో దానిలో తప్పే ఉందని అనుకుంటారు. నేను పొద్దున్న చూస్తే బండి సంజయ్ కామెంట్ చేస్తే మిగతా టీవీ ఛానల్స్ అక్కడ బీపేసాయి. సో అక్కడ ఏం తప్పు అని అనుకుంటారు. అంటే ఇది హిందుత్వం మీద దాడి కదా? వేద మంత్రాలు మీకు తప్పైనయా? ఇదే వేరే మత గ్రంథాలకు సంబంధించి చేస్తే అనుకోగలరా? మీరు కావాలనుకుంటే మీరు పాస్టర్లతో ప్రార్థన చేయించుకోండి, లేకపోతే ముల్లాలతో లేకపోతే వాళ్ళతో చేయించుకోండి. సర్వమత ప్రార్థనలు చేయించుకున్న ఇబ్బంది లేదే. కవంపల్లి సత్యనారాయణ ప్రాక్టీసింగ్ హిందూ కాబట్టి ఆయన చెప్పారు. నిన్న రేవంత్ రెడ్డి చెప్పారు మూసీ ప్రజెంటేషన్లో, నేను ప్రాక్టీసింగ్ హిందూ, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా అని చెప్పారు. మీ ముఖ్యమంత్రి చెప్పారు కదా, అంత ఓర్చుకోలేకపోతున్నావా? అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినా బయటికైతే హిందూ అనే చెప్తున్నావు కదా. హిందూ మతంలో కోర్ భాగమైన వేద మంత్రాలను అంత ఓర్చుకోలేకపోతున్నావా? వేద మంత్రాలతో ఆశీర్వదిస్తే బూతులు తిడుతున్నారని అంటావా? ఆ మాట అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు. సిగ్గుండాలి ఆ వేదిక మీద ఉన్న వాళ్ళకి, నవ్విన వాళ్ళకి. నవ్వని వాళ్ళకి నేను నాకు బయట ప్లే చేస్తే ఒక్కసారి మీరు చూడండి, లాస్ట్లో ఆ మాట అంటే అందరు గొల్లుమని నవ్వారు. వేదిక మీద నవ్విన వాళ్ళకి నిజంగా, ఎందుకంటే మనకు ఆ విజువల్లో ఏర్పడదు కాబట్టి సిగ్గుండాలి. మీరు అక్కడే వేదిక మీద క్వశ్చన్ చేయాలి, మా సామ్యులు ఏం మాట్లాడుతున్నావు మైక్ తీసుకోవాలి. అది గాంధీ భవన్ ముందు జరిగింది, ఇప్పుడు మొన్న జరిగింది. నిన్న మనం జీ తెలుగు న్యూస్లో బయట పెట్టాం. 24 గంటలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి చడి చప్పుడు లేదు. మీ కాంగ్రెస్ పార్టీని మహేష్ కుమార్ గౌడ్ గారు రాసిచ్చేశారా? ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ, హిందువులు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు రాసిచ్చారా? మీ అధినేత రాహుల్ గాంధీ కూడా మరి ఆయన చెప్పుకుంటాడు కదా, దత్తాత్రేయ గోత్రం మేము జన్నుదారి జందం వేసుకున్నాడు, దత్తాత్రేయ గోత్రం అని చెప్పుకుంటారు కదా రాహుల్ గాంధీ. సరే, సోనియా గాంధీ సంబంధించి ఇటలీ నుంచి వచ్చిన ఆమె క్రిస్టియన్ అయినా, రాజీవ్ గాంధీ అయితే బ్రాహ్మణ మూలాలు ఉన్న వ్యక్తే కదా, హిందువే కదా. 24 అవర్స్ అయింది, ఒక్కళ్ళు చడి చప్పుడు చేయరు. కాంగ్రెస్లో ఉన్న ఒక్క నేత కిమ్మనడు, మందల్ సామ్యులతో సారీ చెప్పించరు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వేరే మతానికి సంబంధించిన దేవుణ్ణి కించపరిస్తే నుపున్ శర్మను బీజేపీ సస్పెండ్ చేసింది, రాజాసింగ్ను 2 ఏళ్ళు సస్పెన్షన్లో ఉన్నారు. వేద మంత్రాలని బూతులతో పోలిస్తే మా హిందూ మతానికి సంబంధించిన కోర్ ఐడియాలజీని ఆ విధంగా అవమానిస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఒక్క నేత కూడా ఖండించలే. ఆలోచించండి. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నారు, కాంగ్రెస్ అంటే హిందూ, హిందూ అంటే కాంగ్రెస్ అనట్లే అనుకోండి. మీకు ముస్లిం మీద క్రిస్టియన్ మీద ప్రేమ ఉంటే మాకేం అభ్యంతరం లేదు, కానీ మమ్మల్ని అవమానించద్దు. మీరు ప్రేమ చూపించుకోండి, అతి ప్రేమ చూపించుకోండి, మమ్మల్ని అవమానించద్దనే అంటున్నాం మేము. గాంధీ భవన్ అక్కడ చూడండి, గాంధీ భవన్లో బయట అంత వందలాది ముందు అవమానిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక క్లారిఫికేషన్ లేదు, సస్పెండ్ చేయాలి కదా. మందల సామ్యుల్, నిన్ను తుంగతుర్తిలో ఉన్న హిందువులు ఎవ్వరు కూడా క్షమించరు. తుంగతుర్తిలో ఉన్న హిందువులు ఎవరు కూడా క్షమించరు. ఇక మళ్ళా గెలవడం కల్లా గుర్తుపెట్టుకో మందల సామ్యుల్. దయచేసి హిందువులకు విజ్ఞప్తి చేస్తున్నా,
ఇటువంటి వారిని వీళ్ళు కన్వర్ట్ అయ్యి హిందూ దళితులకు అన్యాయం చేయడమే కాకుండా రెచ్చిపోతున్నారు. హిందూ మతం గురించి ఇట్లా విషం కక్కుతున్నారు. బ్రాహ్మణులు అంటే వేరే వాళ్ళు అవుతారు, రెడ్లు అంటే కమ్మోళ్ళు నవ్వుతారు, కమ్మోళ్ళు అంటే రెడ్లు అవుతారు. ఇదేనా మనం ఫస్ట్ హిందువులు మీరు కులాలన్నవి గడప వరకే, గడప దాటితే అందరు హిందువులు అన్నది గుర్తుంచుకోండి. ఒక కులాన్ని అంటే ఇంకో కులం నవ్వుకోవడం, రెడ్లనంటే వేరే వాళ్ళు కమ్మ ఆనందించడం, బ్రాహ్మణులు అంటే మిగతా కులాలు ఆనందించడం, లేకపోతే మున్నూరు కాపు గౌడ్లను తిడితే ఇంకో కులాన్ని ఆనందించడం, లేకపోతే దళితుని తిడితే వీళ్ళు ఇంకో కులాన్ని అందించడం, ఇవన్నీ కూడా మన ఇంటర్నల్ హిందువులారా. గడప దాడితే అందరు కూడా హిందువులే, అది గుర్తుంచుకోండి. బహిరంగంగా ఒక వ్యక్తి వచ్చి ఈ విధంగా మాట్లాడుతుంటే క్రిస్టియానిటీ ప్రాక్టీసింగ్ చేసి అంత దమ్ము ధైర్యం ఎట్లా వచ్చింది? అక్కడ తిరుపతిలో క్రిస్టియన్ చర్చిలో ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అక్కడ శాసన మండలి చైర్మన్ కూడా ఆయన మీరు క్రిస్టియన్ అంటే కాదు, నేను క్రిస్టియన్ కాదు, నేను హిందూనేనని చెప్పుకోవాల్సి వచ్చింది. మరి తెలంగాణలో ఏమైంది? ఇప్పుడు మాట్లాడకపోతే ఎట్లా హిందువులు? మీరు వాట్సాప్లోనే ఉంటారా హిందువులు? 24 hours అయింది, కాంగ్రెస్ పార్టీ రెస్పాన్స్ లేదు. సస్పెండ్ చేయాలి కదా ఆయన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇదే వేరే మతం గురించి కామెంట్ చేస్తే ఊరుకుంటారా? మొన్న పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్లో ఏదో అక్కడ ఒక ఎస్పీని అన్నాడంటే, ముస్లిం ఎస్పీని అన్నాడంటే వెంటనే నేను అనలేదని క్షమాపణ చెప్పించారు బీఆర్ఎస్. హిందువులు మాత్రం ఏమన్నా అనొచ్చు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంతే. వచ్చి తిట్టిపోని హిందువులు మొక్క మీద రాసి పెట్టుకున్నారేమో. మాట్లాడదాం. మనతో పాటు చర్చలో ప్రియా చౌదరి గారు ఉన్నారు, అదేవిధంగా రావి నూతల శశిధర్ గారు ఉన్నారు, అదేవిధంగా బంగారాయ్ శర్మ గారు జాయిన్ అవుతారు, మారేడు మోహన్ గారు బీజేపీ ఎస్సీ మోర్చా నుంచి ఉన్నారు. ముందుగా అందరికంటే ముందుగా ఆశీర్వచనం చేసిన పూజారి, ఆశీర్వచనం చేసిన అర్చకులు మనతో పాటు ఉన్నారు. సో అర్చకులు రాజేశ్వర్ శర్మ గారు, రాజేశ్వర్ శర్మ గారు, నాగరాజ్ శర్మ. సారీ నాగరాజ్ శర్మ గారు, ఏం జరిగింది అసలు? మీరు గాంధీ భవన్ కు ఎక్కడ మీ అదే నియోజకవర్గమా? మాది మానకొండూరు నియోజకవర్గము. మా ఎమ్మెల్యే గారు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, ఆయన చాలా ఉత్తముడు, డాక్టర్. చాలా ఉత్తముడు నిజంగా. నేను అందుకని హ్యాట్సాప్ చెప్పా. ఆయన పద్ధతి పాటించి వేద ఆశీర్వచనం తీసుకున్నారు. ఆయన పద్ధతి ఆయన ఫాలో అయినారు. చాలా మంచివాడు. వాళ్ళ మిస్సెస్ కూడా డాక్టర్ అమ్మ. మాకు చాలా అభిమానంతో మేము ఆశీర్వచనం చేశాము, వెళ్ళాము. ఆ తర్వాత మేము సంధ్యావందనం టైం అవుతుందని చెప్పేసి వచ్చేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. అది మాకు తర్వాత తెలిసింది. అంటే మీరు అప్పుడు లేరు? తిట్టినప్పుడు మీరు లేరు అక్కడ? లేను అక్కడ లేను, తిట్టినప్పుడు లేను. నేను టైం అయిపోయిందని వెళ్ళిపోయాను. ఓకే. సో మీరు ఆశీర్వచనం ఇచ్చారు. మీరు ఆశీర్వచనం ఇచ్చిన ఎగ్జాక్ట్లీ 10 నిమిషాల తర్వాత ఆయన మాట్లాడారు. 49వ నిమిషంలో నేను వెంటనే వెళ్ళిపోయాను. సంధ్యావందనం టైం అవుతుందని వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత నాకు మరుసటి రోజున ఇదంతా తెలిసింది. యాక్చువల్ గా అంటే త్రికాల సంధ్యావందనం చేస్తారు. సాయం సంధ్యావందనం సమయం అయిందని మీరు వెళ్ళారు, అంతేనా? అవునవునవును, సాయం సంధ్యావందనం వెళ్ళిపోయాను. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం తెలిసింది. మరేమైనా స్పందించారా కవంపల్లి సత్యనారాయణ కానీ మిగతా వాళ్ళు కానీ, లేకపోతే చూసిన మిగతా వాళ్ళు, మీ ఇరుగు పొరుగు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఏమన్నారు దీని మీద? వినబడుతుందా? సిగ్నల్ కొంత ప్రాబ్లం ఉంది. ఎస్ ప్రియా చౌదరి గారు, సో చూసారు మీరు జరిగిన సీక్వెన్స్ అంతా చూసారు. ఎట్లా ఫస్ట్ నాకు ఒక్కటేందంటే, మొన్న కోవా బన్ అని చాలా మంది మీడియా మాట్లాడారు. ఒక్కటి జరిగిందని అతను నేషనల్ హీరో చేశారు. సరే ఓకే, దానిలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఇది ఒక్క టీవీ ఛానల్ కూడా చెకప్ చేయట్లే. అంటే మనకేంటంటే
సెక్యులర్ మీడియానేమో సెక్యులర్ మీడియా అంటే సెక్యులర్ మీడియానేమో సెక్యులర్ మీడియానేమో ఈ విషయాన్ని ఇది అంటరానితనం అన్నట్టు ఇక్కడ కూడా అంటరానితనం హిందువులకి సంబంధించిన ఏ విషయమైనా సరే ఇక్కడ అన్టచబిలిటీ అనేటటువంటి నినాదాన్ని బాగా వీళ్ళు ప్రమోట్ చేస్తారు మీడియా మొత్తం కూడా. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మా మీడియా అట్లా తయారైంది. వాళ్ళకి అంటే మాట్లాడే దమ్ము లేదు, చాత కాదు. ఒక కనీసం టెలికాస్ట్ చేసి ఇట్లా సరే వాళ్ళ వెర్షన్ చెప్పడానికి కూడా లేదు. ముడితే ఎక్కడ దీన్ని ఖండించాల్సి వస్తుంది అందరూ మోసుకుంటున్నారు. అంటే ఒకటి అండి, ఇక్కడ నేను 2-3 కూడా మిత్రులు అడిగాను. నేను అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి అని అంటే గవర్నమెంట్ కదా రేపొద్దున అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వదు కదా, లేకపోతే బిజినెస్ ఇవ్వదు కదా. వేరే దానిలో తిడుతున్నారు కదా మరి వెనుకమట్ల బాధితులు లేకపోతే వేరే విషయాల్లో మాట్లాడుతున్నారు కదా. అది మాట్లాడతాం అంటే ఇద్దరికి మేము అంటే హిందువుకి మాత్రమే మేము సపోర్ట్ చెయ్యం, మిగిలిన ఎవరికైనా సరే మేము సపోర్ట్ చేస్తాం. మీరు ఇందా నుంచి ఒకటే మాట స్పష్టంగా చెప్తున్నారు, నేను దానికి ఓటేస్తా, టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. హిందువుని ఏమైనా అనొచ్చు, కానీ వీళ్ళు పదవుల్లోకి వచ్చేది మాత్రం హిందువుల ఓట్లతోటే. మైనారిటీలు కదండి మిగిలిన వాళ్ళు, మైనారిటీల ఓట్లతోటి వీళ్ళు గెలిచారా, మెజారిటీ ఆఫ్ హిందూస్ ఓట్లతోటి గెలిచారా, అది మర్చిపోతున్నారు. ఒకటి నిజంగా ఒక విషయం అయితే నేను సార్ని అడగాలి. నాగరాజ్ గారు అండి వారి పేరు, నాగరాజ్ గారు, వారు నాగరాజ్ శర్మ గారు, ఒక్కసారి మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అర్థం చెప్పండి ఒకసారి అందరికి కెమెరా ముఖంగా. అక్కడ నేను చెప్పింది యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం ప్రజాదత్వం అనేటువంటి మంత్రం చెప్పాను. అంటే కవంపల్లి సత్య అంటే మాకు చాలా అభిమానం. ఆయన అంటే యథా రాజా ఆయన ఉంటే అందరు బాగుంటారు, అతను ఆరోగ్యంగా ఉండాలి, అన్ని విధాలుగా అన్ని పనుల్లో సక్సెస్ కావాలి, ప్రజల్ని బాగా చూసుకోవాలి, అతను ఆరోగ్యంగా ఉండాలనే భావనతోటి ఆయన ఒక్కడు బాగుంటే లక్షల మంది బాగుంటారు అనే భావనతోటి ఆయన మీద అభిమానంతో మేము వెళ్ళి ఆశీర్వచనం చేశామండి. దీర్ఘాయుష్మాన్ భవ అన్నమంటే నిండు 100 ఏళ్ళు ఉండాలి అతను అనేటువంటి భావంతో చెప్పాం. ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే ఆయన బాగుండాలి, ఆయన ప్రజలను కూడా బాగా చూసుకోవాలి, ధర్మబద్ధంగా ఉండాలి, ప్రజల్ని న్యాయంగా పరిపాలించాలి, ప్రజలందరూ కూడా శాంతితోటి సుఖ సంతోషాలతోటి సమృద్ధిగా వర్ధిల్లాలి అనేటటువంటిది ఆయన ఆశీర్వాదం. అంతేనా అండి మీరు ఆశీర్వదించింది? అంతే అండి. ఇక్కడ వచ్చినటువంటి కోపం అక్కడే వచ్చిందండి. జనమంతా సామరస్యంతో ఉంటే మాకేం పని ఉంటది? ఉండొద్దు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడొచ్చినా లేకపోతే ఈ సోకాల్డ్ మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఆ మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నటువంటి ఆ శామ్యుల్ అయినా ఎక్కడా కూడా హిందూ సామ్రాజ్యం అనేది సుఖశాంతులతో ఉండొద్దు, సామరస్యంగా అసలు ఉండొద్దు. ఉంటే వాళ్ళకి పని ఉండదు, మత మార్పిడులకు అవకాశం ఉండదు. కాబట్టి ఎక్కడ ఏ స్టేజ్ దొరికినా కూడా ఆ స్టేజ్ ని వాళ్ళు మత మార్పిడులకే ఉపయోగించుకుంటారు. ఎంత నీచమైనటువంటి భాష అండి. ఒక సద్బ్రాహ్మణుడిని పట్టుకొని అక్కడ అలాంటి పదాలు మాట్లాడచ్చు. ఏం తిట్టినాడో తెలియదు అంటే తెలియకపోతే తెలుసుకో. అలాగే బ్రాహ్మణులు గారు పిలిచి బాబు నువ్వు ఏం ఆశీర్వాదం ఇచ్చో దాని అర్థం ఏంటని తెలుసుకోవడానికి కూడా అతనికి కనీసం అంత మనసు లేదు. రెండో విషయం ఏంటంటే అసలు సంస్కృతం అంటే తెలియదు, భాష రాదు, ఇంకా సంస్కృతం ఏమర్థమవుతుంది ఆయనకి? ఆ వేద మంత్రాల యొక్క పవిత్రత ఏమర్థమవుతుంది? మన కర్మ ఏంటంటే అక్కడ ఆయన నియోజకవర్గం ఏంటంటే తుంగతుర్త. ఆ తుంగతుర్తిలో ఉన్నటువంటి హిందువులందరూ ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇంతవరకు కూడా ఆ మాట మాట్లాడుతుంటే దరిద్రపు భారతదేశం అన్నాడు. నేను ఇక్కడ అన్నిటికంటే ఫస్ట్ నేను ఖండించేది అదొకటండి. ఈ దరిద్రపు భారతదేశంలో అంటే ఆ దరిద్రపు భారతదేశంలో ఈ పెద్ద మనిషి ఇంకా మాట్లాడితే అదే పదం నేను వాడాల్సి వస్తుంది. ఈ దరిద్రమైనటువంటి ఇలా మాట్లాడేటటువంటి నాయకులు ఈ భారతదేశంలో ఉన్నారు చూసారా, అది మన దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్యాన్ని పెట్టుకొని మనం మోస్తున్నామే. అక్కడ ఉన్నటువంటి జనం ఏం చేస్తున్నారు? దరిద్ర భారతదేశం అని మాట్లాడినందుకు ఇంకా వాడిని పదవుల నుంచి ఊడబెక్కకుండా కాంగ్రెస్ పార్టీల నుంచి బయటికి తరిమేయకుండా ఎందుకు ఊరుకున్నారు? రాజ్యాంగాన్ని ఎవ్వడు కూడా పాటించడా? ఇక్కడ ఎవరికి అవసరం లేదా? అరే దేశాన్ని పట్టుకొని దరిద్ర భారతదేశం అని మాట్లాడాడు, ఓపెన్ గా ఒక వేదిక మీద మాట్లాడాడు, ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి ఈ విధంగా మాట్లాడతాడా? మన మనువాదం అంటాడు. అసలు మనువాదం ఎక్కడుంది? అసలు మనువాదం చదివాడా? అక్కడ చదివినటువంటి ఆ వేదానికి ఆ ఆశీర్వదనానికి అర్థమైతే లేనటువంటి వాడు ఎక్కడో మనువాదానికి వెళ్ళాడు. మనువాదం గురించి మాట్లాడదాం రమ్మని చెప్పండి. పెద్ద మనిషిని భరత్ గారు స్టూడియోకి పిలవండి. చదివాడా? ఈ పెద్ద మనిషి మాట్లాడదాం.
ఏ మనవాదాన్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏది ఈ రోజు భారతదేశంలో ఏది ఉంది, ఏది ఇక్కడ స్త్రీకి ఎంత స్వేచ్ఛ ఉంది, అలాగే అన్ని మతాలకి ఏ విధమైనటువంటి అవకాశం ఉంది. ఇలాంటి స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి దుర్మార్గులు రెచ్చిపోతున్నారు. ఎందుకు ఊరుకోవాలి అసలు? ఇంతవరకు హిందువులు ఎందుకు ఊరుకున్నారు? దరిద్రపు భారతదేశం అన్నందుకు నాలుక కొయ్యాలి ఒక్కొక్కళ్ళని కూడా. అరే ఎంత విపరీతమైనటువంటి స్వేచ్ఛ! ఏం స్వేచ్ఛ అండి అది? ఏం చేస్తున్నారు ఆ నాయకులు? ఈ నాయకులు భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నాడా లేదా? అలాగే ఈ నాయకుడు భారతదేశంలో ఉన్నటువంటి తుంగతుర్తికి ఎమ్మెల్యేగా ఉన్నాడా లేదా? ముందు ఎమ్మెల్యే గారు ఖండించాలి. ఫస్ట్ ఆయన బాధ్యత తీసుకోవాలి. ఆయన మంచివాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడటలేదు మనం. కానీ ఆ మంచి వ్యక్తి దరిద్ర భారతదేశం అని అంత పెద్ద వేదిక మీద మాట్లాడినందుకు కనీసం అతని చేత క్షమాపణ చెప్పించాలి. ఇది నేను డిమాండ్ చేస్తున్నానండి. క్షమాపణ ఎందుకు సస్పెండ్ చేయదా కాంగ్రెస్ పార్టీ? సస్పెండ్ ఖచ్చితంగా చేయాలి, క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి. దేశం గురించి ఆ పదం వాడినందుకు, ఇంకా అతగాన్ని మనం ఉంచినందుకు సిగ్గుపడాలి. ఊరికే పొద్దున్నే లెగిస్తే యూట్యూబ్ లో కూర్చొని మాట్లాడడం కాదు. ఏం చేస్తున్నారు? హిందువులందరూ ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్న జనతా పార్టీ ఏం చేస్తుంది? హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి? అంటే వాళ్ళు జవాబు చెప్పే సమయంలో చెప్తారు మళ్ళీ ఓటింగ్ వచ్చినప్పుడు, ఎందుకంటే అప్పుడు మాట్లాడలేదు కదా ఎలక్షన్ ముందు. మన కర్మ ఏంటి అంటే ఓట్లు వేసుకున్నంత వరకు చొక్కాలు తీసేసి తిరుగుతారు, లేదా చొక్కాలు తీసేసి మన ఇల్లు తుడిచి కూడా పోతారు. ఆ తర్వాత పట్టించుకోకపోతే మనం పట్టించుకోవాలని. ఇది మన దౌర్భాగ్యం ప్రజాస్వామ్యంలో. ఇది మారాలి, ఖచ్చితంగా మారాలి. అసలు అతను ఎవరన్నీ మాట్లాడడానికి? ఒక బ్రాహ్మణ బాపనాయన అని చెప్పేసి అని మాట్లాడి ఏం మాట్లాడాడో అర్థం కాదనేసి ఆ పదాలు వాడడం ఏంటి? ఆ వాడినటువంటి పదాలు మాట్లాడిన నాలుగును ఏం చేయాలని మాట్లాడుతున్నాను నేను. ఓకే ఓకే ఓకే. సో మారేడు మోహన్ గారు జాయిన్ అయ్యారు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి. మోహన్ గారు, సో ఒకటి ఇప్పుడు మెయిన్ సమస్య ఏమొచ్చిందంటే ఎస్సీ రిజర్వేషన్ అర్హులకు అందట్లేదు, రాజ్యాంగంలో చెప్పిన దాని ప్రకారం అందట్లేదు. కన్వర్టెడ్ వాళ్ళు వచ్చి దాన్ని లాగేసుకుంటున్నారు. దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మందుల సామ్యుల్. ఎట్లా మీ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి మీరు ఎట్లా ఫైట్ చేస్తారు ఈ విషయంలో? ఎందుకంటే అంబేద్కర్ చాలా క్లియర్గా చెప్పారు, కన్వర్ట్ అయితే లేదు, మతం మారితే రిజర్వేషన్ వర్తించదని చెప్పి. అంబేద్కర్ గురించి మాట్లాడి కొన్ని విషయాలు మాత్రం తీసుకుంటారు, మిగతా విషయాలు వర్తింపజేయరు. వాళ్ళకి అనుకూలంగా అంబేద్కర్ మెయిన్ మాట్లాడింది ఇలాంటి వాళ్ళందరినీ ఎలగొట్టమన్నాడండి దేశం నుంచి పూర్తిగా. పార్టీషన్ ఆఫ్ పాకిస్తాన్ లో చెప్పారు. అంబేద్కర్ గారు హిందుత్వంలోనే ఉన్నారు. ఆయన బుద్ధిజం తీసుకున్నాడు కానీ క్రిస్టియానిటీ తీసుకోలేదు, అలాగే ఇస్లామికిజం తీసుకోలేదు. ఎస్ మోహన్ గారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎస్, అందరికీ నమస్కారం అండి, జై భీమ్. ముఖ్యంగా ఇక్కడ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలా. ఎవరైతే ఇస్లాం క్రైస్తవంలోకి మతం మారుతారో వాళ్ళు దేశ వ్యతిరేకులుగా తయారవుతారన్నటువంటి మాటను మరొకసారి అందరికి సభ్యులందరూ కూడా గుర్తు చేస్తున్నాను. ఈ రోజు మందుల శామ్యూల్ గారు మాట్లాడినటువంటి మాటలు దానికి ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయండి. ఆయన బ్రాహ్మణ ఆశీర్వాదం ఇచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని తప్పుగా అర్థం చెప్పడమే కాక భారతదేశాన్ని దరిద్రపు భారతదేశం అనేటటువంటి పదాన్ని యూజ్ చేసి ఆయనకు దేశం పట్ల మరియు హిందూ మతం పట్ల ఉన్నటువంటి విద్వేషపూర్వమైనటువంటి భావజాలాన్ని కూడా అక్కడ వెళ్ళగక్కడం జరిగింది. మీరందరూ అంటున్నారు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుని ఆయన చెప్పినటువంటి మంత్రాన్ని కించపరిచే విధంగా మాట్లాడిండని మీరందరికి అర్థమైంది. కానీ ఒక అడ్వకేట్ గా, దళిత్ యాక్టివిస్ట్ గా నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి వ్యంగ్యపూరితమైనటువంటి వ్యాఖ్యలలో మీరు బాగా అర్థం చేసుకుంటే ఆయన అన్నది అక్కడ ఉన్నటువంటి మన కవంపల్లి సత్యనారాయణ గారిని మీరు బాగా అర్థం చేసుకోండి. ఆయన అన్న దాంట్లో లంజగొడక అన్నాడు, లమిడి కొడుక అన్నాడు అన్నటువంటి మాట, క్షమించండి ఈ మాట పదాన్ని యూజ్ చేస్తున్నందుకు. అయితే మేడం ఒక నిమిషం, ఈ మాట ఆయన ఇండైరెక్ట్ ఏమన్నాడంటే అన్నా సత్తన్నా చూసుకొని నిన్నే అన్నాడు ఈ మతంలోకి ఇట్లా తిడతారు అని చెప్పి ఒక హిందూ మతాన్ని తప్పుదో పట్టించే విధంగా, ఆయనను ఒక చిన్నబుచ్చే విధంగా, అంటే సత్యనారాయణ గారిని చిన్నబుచ్చే విధంగా ఆయన ఒక డబల్ స్టాండర్డ్ వర్డ్ అనేది ఆయన వాడడం జరిగింది. యూజువల్ గా ఇది క్రిమినల్ అంటారు మన అడ్వకేట్స్ యూజ్ చేసే టెక్నిక్స్ ఇవన్నీ కూడా. మరి మందుల సామ్యుల్ గారికి ఇక్కడ బ్రిటిష్ తెలివితేటలు వచ్చినాయో మరి ఎక్కడి నుంచి వచ్చినాయో ఆ తెలివితేటలు కొంచెం అవి బాగా నిండుగా ఉన్నట్టున్నాయి, అవి కళ్ళారా కనిపిస్తుంది. అదే విధంగా భారతదేశాన్ని దరిద్రపు భారతదేశం అన్నాడు. అందుకే అంబేద్కర్ గారు అన్నారు ఎవడైతే మతం మారుతాడో వాడు జాతి వ్యతిరేకుడుగా తయారవుతాడని. నీకు హిందూ మతమే నచ్చకుండా ప్లస్
ఇక్కడ ఉన్నటువంటి నువ్వు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ వనరులు తిని ఇక్కడ ఈ యొక్క జాతిలో పుట్టి ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ అనుభవించుకుంటా నీకు ఈ దేశం నచ్చట్లేదంటే మరి ఏ దేశం నచ్చుతుంది? పాకిస్తాన్ బంగ్లాదేశ్ నచ్చుతుందేమో, మరి పో ఆడికి. అక్కడ మంచిగా ఉంటారు కదా మన వాళ్ళు. అక్కడ జోగేంద్ర మండల్ మాటలు విని అక్కడ మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఉన్నారు. మొన్న దీపు శర్మ, దీపు దాస్ పాపం మా అబ్బాయి చనిపోయి కాల్ చేసిరు బతుకుండగానే సజీవ దహనం. ఆ దీపు దాస్ తో పాటు ఇంకో 7 మందిని కూడా చంపిరండి. ఆ 7 మందిలో 5 దళితులే. మరి అక్కడికి పోండి. నేను ఈ రోజు యావత్ దళిత సమాజానికి ఒక్క మాట గుర్తు చేస్తున్నా అండి. ఈ రోజు భారతదేశంలో అఫ్ కోర్స్ కుల వివక్షతలు, కులాల మధ్యలో ఉన్నట్టు అసమానతలు ప్రతి 2 కులాల మధ్యలో ఉన్నాయి కుల వివక్షతలు. కానీ దళితుల పట్ల జరిగినటువంటి అంటరాంతనము, అస్పృశ్యత ఇవన్నీ చరిత్రలో ఉన్నప్పటికీ కూడా భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎంతో మంది, దానికి పూర్వం గానీ దాని తర్వాత గానీ ఎంతో మంది మహనీయులు, దాంట్లో ముఖ్యంగా ద గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ద లెజెండరీ, ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, వారు చేసినటువంటి పోరాటాల ఫలితం వల్ల, అంత ముందుకున్నటువంటి వాళ్ళు ఎంతో కొంతమంది చేసిన వాళ్ళ వల్ల ఈ రోజు భారతదేశంలో దళితులు ప్రయాణిస్తున్నారు. ఈ రోజు మీరు ఒక్కసారి కంపారిజన్ చూడండి. ఆయన భారతదేశాన్ని అన్నాడు కాబట్టి ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ రోజు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి దళితుల పరిస్థితి ఏంది, భారతదేశంలో ఉన్నటువంటి దళితుల పరిస్థితి ఏంది? పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి దళితులు ఎవరైతే జై భీమ్ జై భీమ్ అనుకొని పోయినరో, ముస్లింలతో పాటు కలిసి మేము బతకగలమని పోయినరో, వాళ్ళకి అక్కడ రిజర్వేషన్లు లేవు. ఆ రిజర్వేషన్లు లేవు, విద్య లేదు, ఉద్యోగం లేదు, రాజకీయం లేదు, కళారంగం లేదు, స్వేచ్ఛ లేదు, రైట్స్, ఫండమెంటల్ రైట్స్ లేవు, ప్రాథమిక హక్కులు లేవు, ఎటువంటి వనరులు లేవు. కనీసం స్వేచ్ఛగా భార్యాభర్తలుగా ఉండడానికి ఒక స్వేచ్ఛ కూడా లేదు. బలవంతంగా హిందూ ఆడపిల్లల్ని, ముఖ్యంగా దళితుల ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి బలవంతంగా మత మార్పిళ్లు, రేపులు, పెళ్లిళ్లు చేసుకొని ఇస్లాంగా కన్వర్ట్ చేసి ఈ విధంగా జరుగుతుంది. అదే భారతదేశం చూడండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని కింద సర్పంచ్ వరకు ప్రతి చోట్ల, ప్రతి రంగంలో రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగము, రాజకీయము, మన కళారంగము, అన్ని రంగాలలో కూడా దళితుల పాత్ర ఈ రోజు ఎంతో గొప్పగా ఈ దేశాన్ని నిర్మించడంలో పాల్గొంటున్నారు, భాగస్వామ్యం అవుతుంది దళితుల పాత్ర. కాబట్టి మనం ఈ యొక్క వేరియేషన్ గమనించాలి. మరి భారతదేశంలో ఇక్కడ వివక్షతలు జరుగుతున్నాయి, బట్ మేక్ ది కంపారిజన్. ఒక్కసారి చూడండి, అంబేద్కర్ గారు చూపించినటువంటి విజనరీ ఐడియా వల్ల ఈ రోజు భారతదేశంలో హిందువులతో కలిసి మెజారిటీ హిందువులతో కలిసి బతుకుతున్నటువంటి దళితుల పరిస్థితి ఎంత అభివృద్ధి పదంలో నడుస్తుంది. ముస్లింలతో పాటు కలిసి వెళ్ళినటువంటి దళితుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది. మరి మందుల సామ్యాల్ గారికి భారతదేశం దరిద్రంగా అనిపిస్తే మందుల సామ్యాల్ గారిని బంగ్లాదేశ్ పంపిద్దాం, లేదా పాకిస్తాన్ పంపిద్దాం. ఆడిపోయిన తర్వాత మరి హ్యాపీగా స్వేచ్ఛగా ఉంటాడేమో, అట్లనైనా పంపిద్దాం. అసలు మందుల సామ్యాల్ గారిని నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నానండి. మీరు అన్న మాట ఏంది? ఇంకక్కడ ఆ మంత్రం గురించి నాకు ఇంత ఎక్కువ నాలెడ్జ్ లేదు కాబట్టి నేను దాని మీద మాట్లాడలేను. కొద్దిగా నేను దాని మీద కూడా నేను రీసెర్చ్ చేసిన అది ఫైనల్ గా చెప్తా. అయితే నేనేమంటున్నానంటే, మందుల సామ్యాల్ గారు అక్కడ ఉన్నటువంటి దాంట్లో మనువాదం ప్రతి ఇంటి ముందుకు వచ్చింది అంటున్నారు కదా. నేను మాట్లాడుతున్నా, ఒక దళితునిగా, ఒక దళిత సంఘం అధ్యక్షునిగా, ఒక అడ్వకేట్ గా, ఒక చదువుకున్న యువకుడిగా నేను మాట్లాడుతున్నా. నువ్వు ఫస్ట్ ఏ పార్టీలో ఉన్నావు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దాని అధ్యక్షులు ఎవరు? అగ్రవర్ణాలు. మరి ఇంక నెక్స్ట్ ఇప్పుడు ఏ పార్టీలోకి వచ్చినావు? కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు. ఈ కాంగ్రెస్ పార్టీనే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనవాదుల పార్టీ అని, లేకపోతే హిందుత్వవాదులు కాదు మనువాదుల పార్టీ అని చెప్పి విమర్శించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవిత పర్యాంతం హిందుత్వవాదం మీద, లేదా ఈ యొక్క అంటరానితనం మీద, ఈ యొక్క ఏదైతే మనువాదం మీద విమర్శించింది మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలనే, రాజకీయ నాయకులనే, కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ ఇంకే పార్టీ కానీ లేదు. అఫ్కోర్స్ నాకు భారతీయ జనతా పార్టీతో ఏం సంబంధం లేకపోయినా హిస్టారికల్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడదాం. కాబట్టి ఈయన అప్పుడున్నదేమో బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్నది కాంగ్రెస్ పార్టీ. 2 మనవాద పార్టీలే కదా. మరి మీ ప్రకారం, మందుల సామ్యాల్ గారి ప్రకారం రాజీనామా చేయాలి. పవర్ లో ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు మరి దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు కదా. మరి మందుల సామ్యాల్ గారు ఎందుకు పోరాటం చేయలేదు? దాని మీద ఎందుకు రాజీనామాలు చేయాలి? పోరాడాల్సింది. అప్పుడు ఎందుకు అడగలేకపోయిండు? అంటే మా దమ్ము సరిపోలేదా, ధైర్యం సరిపోలేదా అని అనుకోవాలి. ఒకసారి అయితే ప్రియా చౌదరి గారు, ఇక్కడ మనం పాయింట్ ఏంటంటే, పార్టీలను దాన్ని చూస్తున్నాం. పార్టీలు కూడా ఏంటంటే హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే ఒక విధంగా, వేరే మతాలకు సంబంధించి మాట్లాడితే ఒక విధంగా. ఎందుకు ఇట్లా తయారైంది అంటే, ఓట్ల గురించి ఎందుకింత ఈ విధంగా అయిపోయిన పరిస్థితి? ఇక్కడ విషయం ఏంటంటేనండి, ఇక్కడ ముందు ఓటర్ గమనించాలి. రెండోది ఏంటంటే, రెండో పాయింట్, ఈ కన్వర్షన్ సంబంధించి చాలా బలవంత మత మార్పులు జరిగిపోతున్నాయి. ఇప్పుడు అమెరికాలో ఉన్న క్రిస్టియన్స్, జెన్యున్ క్రిస్టియన్స్ ఎవరు కూడా మాట్లాడరు ఇట్లా వేరే మతాల గురించి.
వాళ్ళు వచ్చి ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు, తీర్థం తీసుకుంటారు, అది చేసుకుంటారు. కన్వర్టెడ్ వాళ్ళే ఎక్కువ అదైపోతున్నారు. రీసెంట్లీ కన్వర్ట్ అయిన వాళ్ళే హిందూ మతం మీద విషయం చంపుతున్నారు. ఐ రెస్పెక్ట్, నేనేమంటానంటే మా మతం మీద విషయం చిమ్మని వాళ్ళు ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో ఐ రెస్పెక్ట్ బైబిల్, ఐ రెస్పెక్ట్ ఖురాన్. మీ నమ్మకాలు మీవి, మా నమ్మకాలు మీవి. మేము తిట్టట్లేదు కదా, మీ మత విశ్వాసాలు మేము కించపరచట్లేదు కదా. సో జెన్యున్ అంటే బై బర్త్ క్రిస్టియన్ ఉన్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ బొట్లు పెట్టుకుంటారు, పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు. మధ్యలో మారిన వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏందో అర్థం కావట్లా, అంటే మన ఆచార వ్యవహారాల మీద ఎగ్జిస్టెన్స్ స్ట్రగుల్ అండి అది. ఇప్పుడు 10 సార్లు పదే పదే వీళ్ళు ఎందుకు అరుస్తున్నారు, వీళ్ళు ఎందుకు పరాయి మతాన్ని తిడుతున్నారు అని అంటే దాంట్లో ఒక లీడర్షిప్ క్వాలిటీని తెచ్చుకునేటటువంటి ఈ దరిద్రమైనటువంటి మెంటాలిటీ అనమాట ఇది. రెండోది ఏంటి అని అంటే చాలా వరకు నేను విన్నాను ఏంటంటే వీళ్ళని ఏ పార్టీస్ అయితే ఉన్నాయో ఇక్కడ అంతర్లీనంగా మనం ఒకటి గమనించాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ కొన్ని పార్టీలు ఖచ్చితంగా కొంతమందిని తిట్టమని చెప్పేసి కొంతమందికి పదవులు ఇస్తాయి. ఇది వాస్తవం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇంకొక మాట ఏంటంటే మీరు క్రిస్టల్ క్లియర్ గా ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పారు ఏంటంటే ఇక్కడ కన్వర్షన్స్ జరుగుతున్నాయి, జరగాలి. ఇక్కడ మీరు అన్నారు ఇందాక మా మోహన్ గారు అన్నారు ఏమనంటే ఈయన్ని బంగ్లాదేశ్ పంపిద్దాం, పాకిస్తాన్ కాదు, ఆయన మాట్లాడింది ఇటలీకి వెళ్దామని కదా. ఇటలీ మాత యొక్క వర్డ్ తీసుకున్నాడు ఆయన, ఇటలీకి పంపించాలి ఆయన్ని. ఎందుకంటే క్రిస్టియానిటీ అక్కడ ఉంది కాబట్టి ఆయన వెళ్ళి అక్కడ సేఫ్ గా ఉందామనుకుంటున్నాడు, మనవాదం లేకుండా ఉందామని, లేకపోతే ఉన్నామని అనుకుంటున్నాడు కాబట్టి అక్కడికి పోతున్నాడు. సార్ సోనియా గాంధీ కూడా పూజలు చేసింది, ఆమె కూడా ఏమంటారు యజ్ఞయాగాల్లో పాల్గొన్న సందర్భం ఉంది. రాయ్బరేలీలో నామినేషన్, అమేథీలో నామినేషన్ సంబంధించి సరే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా ఆమె ఎప్పుడైతే సరే పొలిటికల్ ఆమె ఎప్పుడైతే బహిరంగంగా హిందూ మతాన్ని కించపరచలేదు కాబట్టి మనం వి రెస్పెక్ట్ హర్. కానీ ఇటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటారు. అదే సమయంలో తీసుకోలేదంటే అర్థం ఏంటి? అది వాళ్ళ వాయిస్ ఇక్కడ వినిపిస్తుందా? వాళ్ళ మౌత్ పీసులు వీళ్ళందరూ వాళ్ళు మాట్లాడరండి. ఎందుకు అనంటే వాళ్ళకి హిందువుల ఓట్లు కావాలి, హిందువుల ఓట్లు ఉంటేనే వాళ్ళు గెలుస్తారు, ఉంటేనే వాళ్ళకి రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి వాళ్ళు పైనుంచి మాత్రము సామరస్యత తర్వాత ఇంకొకటి చూపిస్తారు, తర్వాత కింద ఉన్నటువంటి ఇవన్నీ కూడా వాళ్ళ మౌత్ పీసులే, దాంట్లో డౌటే లేదు. వాళ్ళు నిజంగా సర్వమత సౌభాతృత్వం ఉన్నప్పుడు ఎవరైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు పార్టీలో నుంచి ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. అంత నీచంగా మాట్లాడినప్పుడు దేశం గురించి మాట్లాడాడు, ఒక మతం గురించి మాట్లాడాడు, ఒక వ్యక్తిని కించపరిచాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధిని కూడా కించపరిచినట్టు పరిచి మాట్లాడాడు. డిసిప్లిన్ ఎక్కడైనా ఉందా అతనిలో? ఒక మాట ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ మాట్లాడాల్సినటువంటిదా? అలాగే ఒక వేదిక మీద ఒక ప్రజాప్రతినిధి మాట్లాడాల్సినటువంటి మాటల. ఇలాంటి వాళ్ళని మనం ఉపేక్షించాల్సిన అవసరం ఉందా? ఉపేక్షించినంత కాలం ఇంకా బురదను ఎత్తినే పోసుకుంటాం మనం. బంగారేష్ శర్మ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. బంగారేష్ శర్మ గారు చూసారా మొత్తం వ్యవహారం, మీకు తెలిసిందా? ఫాలో అయ్యారా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. నాకు చిన్న బిట్స్ లాగా అక్కడ దాకా చూశాను. ఇప్పుడు ఇది గాంధీ సాక్షిగా జరిగింది కాబట్టి మొట్టమొదట రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి దీని మీద స్పందించాలి. మీ స్టాండ్ గాంధీ భవన్ లో ఇదేనా, ఇంతకంటే వేరే ఏమైనా ఉందా? ఇది మీ స్టాండ్ అయితే స్పష్టం చేయండి. లేదా ఆ మాట్లాడినటువంటి అతన్ని ఖచ్చితంగా మీ స్టాండ్ కాకపోతే ఇమీడియట్ గా అతను ఉన్నటువంటి పదవుల్లో నుంచి బర్తరఫ్ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉద్వాసన అనేటటువంటిది ఖచ్చితంగా చేసి తీరాల్సినటువంటిదే. కారణం ఏమిటి అంటే ఆయన ఏదో ఈ వేదం మంత్రాలు చెప్పినటువంటి సంస్కృత భాష నాకు అర్థం కాలేదు అని చక్కగా చెప్పారు. శామ్యూల్ అనే పదం మాకేం అర్థమైందండి? మాకేమైనా శామ్యూల్ అనేటటువంటి పదం అర్థమైందా? దాని మూలాలు మాకేమైనా తెలుసా? పోని వాళ్ళ దాంట్లోనే ఉన్న అందరినీ అడగండి శామ్యూల్ అంటే అంత అర్థం ఎంతమందికి అయిందో. అనవసరంగా వేదాన్ని తీసుకొచ్చి మీరు ఏదో తీసుకొని వచ్చి మనసులో పెట్టుకొని విద్వేషాలని చిందిస్తూ ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇది మామూలు వేదిక మీద నుంచి మాట్లాడలేదు. ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంట్ చేసేటటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చున్నటువంటి దాని నుంచి పిసిసి నుంచి అక్కడ చాలా మంది హాజరయ్యి ఉన్నారు. అలాంటి హాజరైనటువంటి దీంట్లో జరిగింది కాబట్టి ఎంటైర్ పిసిసి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. దీనికి ఆన్సర్ చేయాల్సినటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ సమాధానం చెప్పి తీరాలి. అక్కడ మాట్లాడినటువంటి మాటల్లో కూడా
అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ ని సుస్పష్టంగా వాడటం జరిగింది. మేము నోరు తెరిచి మళ్ళీ ఆ మాటలు చెప్పాలి అన్నా కూడా చెప్పలేనటువంటి దుస్థితిలో ఉండేది. ఇదా కాంగ్రెస్ పార్టీని అడ్డాగా చేసుకొని ఆ పార్టీ మీద కూర్చుండేటువంటి పెద్దలు మాట్లాడేది? వాళ్ళ ఇది అందరి సమష్టి అభిప్రాయమా కాంగ్రెస్ పార్టీది, లేదా ఆయన మాట్లాడా? ఆయన ఒకటే మాట్లాడితే యాక్షన్ తీసుకోండి. సమష్టి అభిప్రాయం గనక అయితే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సోనియా గాంధీ గారి దగ్గర నుంచి ఇంకా ఎవరూ దీనికి సమాధానం చెప్పక్కర్లేదు. దిస్ ఈజ్ అవర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అని ఒక్క మాటతోటి నిస్సంకోచంగా నిర్ద్వంద్వంగా వాళ్ళు అడుగులు ముందరికి వేయొచ్చు. ఇది ఆయన మాట్లాడేటువంటి దాంట్లో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, నిజంగా ఇవాళ సనాతనమైనటువంటి హిందూ ధర్మాన్ని ఆయన పెట్టుకున్నటువంటి పేరు కూడా హెబ్రూ నుంచి వచ్చింది. హెబ్రూ నుంచి వచ్చినటువంటి పేరు నువ్వు పెట్టుకొని ఈ భారతదేశంలో తిరిగితే ప్రపంచంలో అనేక భాషలకి మూలమైనటువంటి నా సంస్కృత భాషనే అవమానిస్తున్నట్టు. ఇది సంస్కృత భాషని అవమానించడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండా? ఇది కూడా వాళ్ళు తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మొత్తం కాంగ్రెస్ పార్టీ మీదే వస్తున్నటువంటి ఇది. ఇక్కడ ఆయుఃకీర్తిం ప్రజాం బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటారు అనే విషయాన్ని, బ్రహ్మత్వాన్ని చెప్తున్నటువంటిది, అమృత స్వరూపమైనటువంటి దాన్ని చెప్పాడు. ఒకసారి అర్థం చెప్తారా సార్? ఒకసారి అర్థం చెప్తారా? విషయాలన్నింటినీ తీసుకొని వచ్చి ఇది ఎవరు చేస్తారో, ఈ బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి పేరు, కీర్తి, అదే విధంగా సంతానం ఇత్యాదులన్నీ అభివృద్ధులు జరగాలని అక్కడ చెప్తుంటే సంస్కృత భాష యొక్క అర్థము తెలియక, హెబ్రూ భాష నాకొచ్చా? హెబ్రూ భాష ఈ భారత గడ్డ మీద పుట్టినటువంటిది కాదే. సంస్కృత భాష ఇవాళ మనం మాట్లాడేటువంటి తెలుగుకి, అనేక భాషలకి మూలమైనటువంటి భాషే. అసలు సంస్కృత భాషనే అవమానిస్తున్నటువంటి స్థితి ఇది. కేవలం అతనికి శామ్యూల్ కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మొత్తం యొక్క స్టాండా? ఇది కూడా వాళ్ళు తెలియపరచాల్సినటువంటి అవసరం ఈ రోజు ఎంతైనా ఉంది. కాబట్టి నా అశ్లీలం కీర్తయే, అశ్లీలం మాట్లాడకూడదు అని మంత్రాలు చదువుతున్నటువంటి ఆ వేద పండితుల ముందు ఇవాళ నేను చేసేటటువంటి అపీల్ ఒకటే, కాంగ్రెస్ పార్టీ సుస్పష్టంగా వాళ్ళ స్టాండ్ ఈ విషయంలో తెలియపరిచేదాకా దయ ఉంచి వేద పండితులు ఎవరు కూడా వేదాన్ని లేదు, ఈ వేదాన్ని నమ్మి ఉపనయనాలు చేసుకొని, ఈ వేదాన్ని నమ్ముకొని చక్కగా పెళ్లిళ్లు చేసుకుంటూ, ఈ వేదాన్ని నమ్ముకొని నామకరణాలు, బారసాలలు, గుళ్ళకి వెళ్లి పూజలు చేసుకుంటూ గుళ్ళల్లో చేసుకుండే ఏ ఒక్కళ్ళు కూడా దయ ఉంచి ఇది స్టాండ్ కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ చెప్పేదాకా పార్టీని వేదాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఎవరు కూడా ఆదరించద్దు పిలుపిచ్చేటటువంటి స్థాయిలో ఇవాళ విద్వేషభరితమైనటువంటి ఈ మాటలు ఉన్నాయి. ఉన్నటువంటి పేర్లు మీరు రేవంత్ గారనండి, లేదు రాహుల్ గారనండి, ఇవన్నీ ఆ సంస్కృతం నుంచి వచ్చినటువంటి పదాలే, ఆ సంస్కృతం నుంచి వచ్చిన పదాలు. అది ఎవరక్కడ తీసుకుంటోంది? కవ్వంపల్లి సత్యనారాయణ. ఎవరండి అది? అది సంస్కృతం నుంచి వచ్చిన పేరు కాదా? అలా సంస్కృతాన్ని వాడుకుంటూ ఆ పేర్లతోటి ఉండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ వేదిక మీద కూర్చొని ఆ భాషని, ఆ విధానాన్ని అత్యంత దారుణమైనటువంటి మాటలతో అవమానిస్తూ ఉంటే ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అవునా కాదా? బికాస్ ఇది పిసిసి గాంధీ భవన్ దగ్గర జరుగుతున్నటువంటి అంశము. వాళ్ళకి చాలా బాధ్యత ఉంది. ఏదైనా ఒక వ్యక్తి ఇక్కడ సమాజంలో మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతమైనటువంటి మాటలు మాట్లాడాలి గాని బాధ్యతని మర్చిపోయి, కోల్పోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. ఒకటి, భాషని అవమానించారు. రెండు, అనేక మంది భావాలని అవమానిస్తున్నారు. ఇది మొత్తం పార్టీదా లేకపోతే వ్యక్తులదా తెలుసుకొని దీని మీద ముందర అడుగులు వేస్తే చాలా బాగుంటుంది. ఓకే 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 ఎస్ బంగారేశ్వర గారు మీరు లైన్లో ఉండండి. ఎస్ మోహన్ గారు ఇంతకుముందు మీరు చెప్తే కట్ అయింది. సో ఎట్లా ఈ కన్వర్షన్ సంబంధించిన దానివల్ల నిజమైన హిందూ దళితులకు అన్యాయం జరుగుతుంది? ఎట్లా మరి దళితుల్లో ఎందుకు రియలైజేషన్ రావట్లేదు? దీనిలో రాజ్యాంగం అంటే రాజ్యాంగం కొంత అమలై ఇంకొంత అమలు కాదు కదా, పూర్తి స్థాయిలో అమలు కావాలి కదా. మీకు నచ్చింది అమలు చేసుకొని మిగతాది అమలు కాదంటే మిగతా దానికి వచ్చేసరికి కొద్దిమంది రాజ్యాంగం అని మాట్లాడతారు. ఇప్పుడు అదే ఆయన అన్నాడు కదా, మనువాదం లేకపోతే రాజ్యాంగం అన్నప్పుడు రాజ్యాంగం ప్రకారం అసలు మీకు ఈ పోటీ చేసే అర్హతనే లేదు. అసలు మందుల సామ్యూల్ గారు అసలు ఆయన ఎస్సీఏ కాదు. కరెక్ట్ ప్రూఫ్లు కనుక పెట్టి ఆయన మీద కేసు ఫైల్ చేస్తే ఖచ్చితంగా ఆయన క్యాండిడేచర్, ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ రెండు కూడా క్యాన్సిల్ అవ్వాల్సిందే. ఏంటంటే వీళ్ళు
అక్కడ ఒక వైపు ఎలక్షన్ అఫిడవిట్ లోనేమో హిందూ అని రాసుకుంటారు. ఇంకా అదే మన వీళ్ళ మత విశ్వాసాల విషయానికి వస్తే క్రైస్తవులుగా వీళ్ళు చలామణి అవుతారు. వీళ్ళంతా ద్వంద్వ వైఖరి, అంటే అదేమంటారు, తినేది ఒక సొమ్ము పాడేది ఇంకో పాట అన్నట్టుగా ఇక పదాలు నేను వాడితే ఆయనకు నాకు తేడా లేకుండా పోతుంది. కాకపోతే నేనేంటంటే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మోసం చేయడమే ఇది. నేనేమంటున్నానంటే నిజమైనటువంటి దళిత హిందువులు మేల్కోవాలి. వీళ్ళకు ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి విద్వేషాలను వీళ్ళు సమాజం ముందు దళితులు అంటే ఇట్లే ఉంటారు, దళితులు అంటే హిందూ ద్వేషులు అనేటటువంటి ఏదైతే ఒక వైఖరిని చూపిస్తున్నారో దీన్ని ప్రతి ఒక్క దళిత హిందూ ఖండించాల్సిందే. అక్కడ వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఇక్కడ ఆయన ఆశీర్వచనం అనేది నేను దాని మీద కూడా కొంచెం రీసెర్చ్ చేసిన, క్లియర్ కట్ గా ఒక రాజ్యాధికారానికి వెళ్తున్నటువంటి వ్యక్తిగా అక్కడ వేద జ్ఞానం ద్వారా వేదం ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు ఎక్కడున్నా కూడా సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఆయన యందు ఉండి ఈ యొక్క సమాజాన్ని సుభిక్షంగా ఉంచే విధంగా ఆశీర్వచనం ఉంటది అనే విధంగా అర్థం వచ్చే విధంగా ఆయన ఆశీర్వదించిండు. అదే విధంగా నిండు నూరేళ్ళు ఉండాలనేటటువంటి ఒక ఆశీర్వచనం ఇచ్చిండు. దాంట్లో తప్పేముంది నాకు అర్థం కాలే. ఈయనకు హిందూ మతం మీద హిందూ ధర్మం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని ఈయనకు వచ్చినటువంటి సొంత డిస్క్రిప్షన్ల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఈయన దాన్ని దళితుల మనసులలో ఒక విషపూరితమైనటువంటి ఒక వ్యంగ్యాస్త్రాన్ని ఆయన పంపించే విధంగా చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఆయన మందులకు శామ్యుల్ అనేటటువంటి పేరుతోనే అర్థమవుతుంది ఈజ్ ఎ బార్న్ క్రిస్టియన్. ఆయన పుట్టుకతోనే క్రైస్తవుడు. వాళ్ళ తల్లిదండ్రులు మరి ఏ మతంలో ఉన్నారో తెలియదు కానీ ఆయన పుట్టేసరికి మాత్రం క్రైస్తవుడు ఉన్నారు కాబట్టి ఆయన పేరు శామ్యుల్ అని చెప్పి పెట్టడం జరిగింది. కాబట్టి ఈ లెక్కను చూస్తే కనుక లీగల్ ప్రపోర్షన్ లో ముందుకు వెళ్తే కనుక 100% శామ్యుల్, ఈయన మందుల శామ్యుల్ అనేటటువంటి వ్యక్తి ఆయన క్రైస్తవుడు. ఆయన ఎస్సీ అనేటటువంటి మీ తరపున ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తరపున ఇట్లా ఏమన్నా ప్రూవ్ చేసి వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ ఇప్పించిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి, ఉన్నాయి. దాని మీద అనేక కేసులు కూడా నడుస్తున్నాయి. హైకోర్టులో ఫైల్స్ కూడా కొంతమంది పిటిషన్లు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. కొంతమందివి ఇంత ముందుకు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓలకు, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చి ఈ రోజు మతం మారినటువంటి దళితులు, మతం మారినటువంటి క్రైస్తవులు ఏదైతే ముఖ్యంగా క్రైస్తవులు ఉన్నారో వాళ్ళకు ఎస్సీ హోదా రాదు అనేటటువంటి విషయాన్ని సమాజంలో ఎక్స్పోజ్ చేసిందే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మరియు మా మిత్ర సంఘాలు కొన్ని ఉన్నాయి, ఎస్సీ సంఘాలు. కాబట్టి ఈ యొక్క అంశం పైన మందుల శామ్యులే కానివ్వండి, అక్కడ రాజయ్యనే కానివ్వండి, వీళ్ళు చాలా మదిలో చాలా విద్వేషం పెట్టుకున్నారు హిందూ ధర్మం పట్ల. పెట్టుకొని వీళ్ళు ఒకవైపు సర్టిఫికెట్లలోనేమో హిందువులను పెట్టుకుంటారు, విమర్శించేది మళ్ళీ అదే హిందూ ధర్మాన్ని విమర్శించుకుంటా వీళ్ళు ఎస్సీ హోదాను అనుభవిస్తున్నారు. వీళ్ళ మీద కరెక్ట్ ఎవిడెన్సెస్ ఉంటే కనుక 100% లీగల్ గా దాని మీద ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, అంటే మీరు ఇప్పుడు టెక్నికల్ గా ప్రూవ్ చేయాలంటే ఏంటి, ఎట్లా దానికి? కోర్టుల్లో అయితే ఎంఆర్ఓ దగ్గర ఇట్లా చాలా చోట్ల మతం మారి మళ్ళీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు, లేదా రిజర్వేషన్ ఫలాన్ని ఉపయోగిస్తున్నారు. సో వాళ్ళది ఎట్లా? వాళ్ళ చర్చిలకు పోయే వీడియో ఉంటే లేదా ఫోటోలు ఉంటే ఫిర్యాదు చేయొచ్చా? ఎట్లా? వీళ్ళు ప్రార్థన చేసేటటువంటి వీడియోలు, ఫోటోలు, వీళ్ళు ఇళ్లలో సెలబ్రేషన్ చేసుకునే పెళ్లిలు, చావు కార్యక్రమాలు వగేరే ఎక్కడైతే వీళ్ళు క్రైస్తవ విధానంలో చేసుకున్నటువంటి కార్యక్రమాల వాటి వీడియోలు, ఫోటోలు, వీళ్ళు చనిపోయినటువంటి వీళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతే ఆ సమాధుల దగ్గర ఉండేటటువంటి ప్లస్ మార్కులు, అదేవిధంగా వీళ్ళ వివాహాలకు ఇచ్చేటటువంటి పెళ్లి కార్డులు, అదేవిధంగా వీళ్ళ మన ఫేస్బుక్, సోషల్ మీడియా స్టేటస్లు, వీళ్ళ వాహనాల మీద ఉండేటువంటి గుర్తులు, వీళ్ళ ఇళ్లకు ఉండేటటువంటి గుర్తులు, వీళ్ళ బళ్లకు ఉండేటటువంటి గుర్తులు, వీళ్ళు చేసేటటువంటి ప్రార్థనకు సంబంధించినటువంటి ఇందాక చెప్పిన ఆల్రెడీ పాయింట్, ఇట్లా అనేక విషయాలు ఉన్నాయండి. సాలిడ్ గా కొన్ని పాయింట్స్ పెట్టి జిల్లా కలెక్టర్ కి, యాక్చువల్లీ ఇష్యూయింగ్ అథారిటీ, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ ఎంఆర్ఓ అయినప్పటికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సలేషన్ అథారిటీ అనేది డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాబట్టి అక్కడ గనక ఇస్తే ఈ మతం అన్నటువంటి వాళ్లకు రిజర్వేషన్ అనేది వాళ్లకు వర్తించకుండా ఉంటది, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సల్ అవుతుంది. దాని మీద కొంచెం ప్రొసీజర్ లెందీగా ఉన్నప్పటికీ కూడా ఇనిషియల్ స్టెప్ మాత్రం అదే. దాని తర్వాత నిజమైనటువంటి హిందూ దళితులు అనేక మంది అదే రాజకీయ పార్టీలలో, కాంగ్రెస్ లో అయితేమేమి, బీఆర్ఎస్ అయితేమే గానీ, బీజేపీ అయితేమే గానీ, బీజేపీ కూడా ఏం అతీతంగా లేదు. కొంతమంది క్రైస్తవులకు ఎస్సీ టికెట్లు ఇచ్చింది బీజేపీ కూడా. ప్రతి దాన్ని మేము విమర్శిస్తున్నాం, దాన్ని ఖండించాల్సిందే. రిజర్వేషన్లు అనేటివి నిజమైనటువంటి హిందూ దళితులు, సిక్కు దళితులు, బుద్ధిస్ట్ దళితుల కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. వాళ్ళకు మాత్రమే ఈ అవకాశాలు రావాలి. వెనుకబడినటువంటి వర్గాలు వీళ్ళు మాత్రమే. ఈ రోజు మనము రిజర్వేషన్ అనేటటువంటి పాయింట్ క్రైస్తవులకు, ముస్లింలకు ఎందుకు ఇవ్వకూడదు అనేటటువంటి చర్చ చాలా ఇంపార్టెంట్ చర్చ. వాస్తవానికి రిజర్వేషన్ వాళ్ళు ఏదో మతం మారినంత మాత్రాన ఇవ్వద్దా అని అంటే ఇందులో నా పాయింట్ ఒకటి ఉందండి. యాక్చువల్లీ లీగల్ పర్సెప్షన్ లో
దీని ఫ్రేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సెప్షన్ ఏందో మనం చూడాలి. బాబాయ్ సాహెబ్ అంబేద్కర్ గారు బ్రతుకున్నప్పుడే వచ్చింది 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్. వారు కూడా దాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు అంటే ఆయన కూడా సొంత పుస్తకాలలో కూడా ఇదే భావజాలం, ఏదైతే మతం మారినటువంటి వాళ్ళకు ఉంటారో, ఏది ఇస్లాం క్రైస్తవులకు పోయిందో వాళ్ళకి ఇవ్వకూడదు అన్నటువంటి భావజాలాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి వారు కూడా వ్యతిరేకించలేదు. అదే విధంగా తీసుకుంటే గనక రిజర్వేషన్ అనేది ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ అండి. రిజర్వేషన్ అంటే కేవలం ఏదో దళితులకు ఇచ్చేయాలి, బీసీలకు ఇచ్చేయాలి కాదు. ఈ యొక్క సమాజ ప్రగతిలో, ఈ యొక్క దేశ అభివృద్ధిలో ప్రతి వర్గం యొక్క రిప్రజెంటేషన్ ఉండాలి, ప్రాతినిధ్యం ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోటి పెట్టిందే రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ లో ఏ వర్గం ఎంత వాళ్ళు ఏ విధంగా ఎదగాలనడానికి ఇచ్చినటువంటి అవకాశం ఈ రిజర్వేషన్. ఈ రిజర్వేషన్లలో క్రైస్తవులకు చూస్తే గనక ఎస్సీలకు ఉండేటటువంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఎస్సీలకు ఉండే గురుకుల పాఠశాలలు మైనార్టీలకు ఉన్నాయి. ఎస్సీలకు ఉండేటటువంటి ఎస్సీ కమిషన్లు మైనార్టీ కమిషన్లు ఉన్నాయి. ఎస్సీలకు ఉండేటటువంటి ఎస్సీ కార్పొరేషన్లకు మైనార్టీలకు ఉన్నాయి. వాళ్ళ మైనార్టీలకు కూడా ఉన్నాయి. ఎస్సీలకు ఉండేటటువంటి అన్ని అవకాశాలు, ముఖ్యంగా ఎస్సీలకు లేని అవకాశాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. దట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 30 ప్రకారము ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఆ మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో 85% మొత్తం మైనార్టీలకే ఇస్తారు అవకాశం. 15% మాత్రమే అదర్ దాన్ మైనార్టీస్ కి ఇస్తారు. అక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదు. వాస్తవానికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏమంటది, ఎనీ ఫంక్షనరీ అంటే ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఆర్ ఫండెడ్ బై గవర్నమెంట్ ఫుల్లీ ఆర్ సెమీ పార్షల్లీ చేస్తే కనుక దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది వర్తించాలి. మరి వాస్తవానికి ఇక్కడ ఆర్టికల్ 30 ప్రకారం పెట్టేటటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ విద్యా అవకాశం అనేది మైనార్టీ పిల్లలకు అవకాశం మంచిగా ఇస్తున్నారు. వాళ్ళకి అక్కడ బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. కానీ హిందూ దళితులకు అక్కడ దొరకట్లేదు, ఎందుకంటే అక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు. కాబట్టి ఆ మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంత బాగా ఫంక్షనింగ్ చేస్తున్నాయి, ప్రైవేట్ స్కూళ్ళకి సమానంగా వాళ్ళు పోటీ పడుతున్నారు. మరి అట్లాంటప్పుడు మా హిందూ దళితుల పిల్లలు ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలు కాన్వెంట్ స్కూళ్ళలో చదివే మతమాన పిల్లలతో ఎట్లా పోటీ పడతారండి? వాళ్ళకు దమ్ముంటే, నిజాయితీగా వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుని యంద చిత్తశుద్ధి ఉంటే గనక వాళ్ళు అగ్రవర్ణాలతో పోటీ పడాలి, ఓపెన్ కేటగిరీలో ఫైట్ చేయాలి. అది మీకున్నటువంటి నిజాయితీ. మీరు ఒక దిక్కు తినే పాట మొక్కుని సొమ్ము తిని ఇంకో పాట వాడినట్టు చేస్తే గనక దానికి ఒక హిందూ దళితులుగా, ఒక హిందూ షెడ్యూల్ కాస్ట్ కు సంబంధించిన అధ్యక్షునిగా మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాము. అవకాశం పడితే ఇట్లాంటి వాళ్ళ ఎవిడెన్సెస్ ఉంటే కనుక ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మద్దతు ఉంటుంది. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఈ కోటాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఆల్మోస్ట్ మనం ఒక కొంతమంది ఫింగర్ అంటే ఒక 5-6 మంది తప్ప మిగతా అంతా క్రైస్తవులుగా ఉన్నారు. మన వివేకన్న, అడ్లూరి లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి మన సత్యనారాయణ గారు, కొంతమంది తప్పిస్తే అందరు కూడా అన్ని పార్టీలలో, ఏ పార్టీ అతీతం కాదు, అన్ని పార్టీలలో ఎక్కువ శాతం అవకాశాలు ఇచ్చింది క్రైస్తవులకే. కాబట్టి ఈ విషయంలో అంటే జెన్యున్ గా ఉన్న వాళ్ళకంటే ఈ విధంగా ఉన్న వాళ్ళకే అవకాశం దొరుకుతుంది ఏంటండి? జెన్యున్ గా ఇప్పుడు నిజానికి అనుభవించాల్సిన హిందూ దళితులకి దొరకకుండా వీళ్ళు వచ్చి అనుభవిస్తున్నారు అక్రమంగా. ఇప్పుడు ఈ విధంగా చూస్తే పైగా ఇంకా దొడ్డిదారిని అనుభవిస్తూ, ఎక్కడ దొరికినట్టు ఇంకా పైగా ఇప్పుడు దొడ్డిదారిని అనుభవిస్తూ ఇంకా హిందూ మతాన్ని తిట్టడం. నేనంటున్నా, ఇప్పుడు ఒరిజినల్ దళితులకు అవకాశం ఇవ్వకుండా దళితులు ఎదగాలంటే ఏడు నుంచి ఎదుగుతారు? ఇప్పుడు వీళ్ళే తింటున్నారు. కొన్ని ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళు క్రైస్తవులకే అవకాశాలను ఇస్తున్నారు. హిందూ దళితులకు ఎక్కడ ఇస్తున్నారు అవకాశాలు? నేనేమి కేవలం ఒక పార్టీకి, ఒక ఎజెండాకు సంబంధించిన మాటలు మాట్లాడతలేరు మిత్రులారా. దయచేసి ఆలోచించండి. కాంగ్రెస్ లో హిందూ దళితులు లేరా? బీఆర్ఎస్ లో హిందూ దళితులు లేరా? బీజేపీలో హిందూ దళితులు లేరా? వాళ్ళకి ఇవ్వండి అవకాశం. ఎంతసేపు వీళ్ళేనా? వాళ్ళు ఎదుగొద్దా? నిజమైన దళితులు వాళ్ళు కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా అవకాశము. రిజర్వేషన్ అనేటువంటి స్ఫూర్తి దానికోసమే కదా ఉన్నది. వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళు మైనార్టీలో వీళ్ళు కన్వర్ట్ అయ్యారని చెప్పి అక్కడ నుంచి ఫండింగ్ వచ్చిందని చెప్పి ₹2 వీళ్ళ దగ్గర కనిపించినాయని వీళ్ళకే అవకాశం ఇస్తే మేము మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, పిల్లలు అందరూ కూడా వీళ్ళకే ఊడిగం చేసుకుంటుండాలి. ఇప్పుడు అబద్ధమే నిజమై రాజ్యం వెళ్తుంది అంటారు కదా, ఆ విధంగా అయిపోతుంది. కాబట్టి హిందూ దళితుల గలం అనేది లేవాల్సిన అవసరం ఉంది. హిందూ దళితులు వాళ్ళ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. దీనిపైన అందరూ హిందూ దళితులందరూ ఏకతాటి మీదకి వచ్చి వాళ్ళ గలాన్ని వినిపించకపోతే భవిష్యత్తులో హిందూ దళితులకు అసలు వాయిసే లేకుండా పోతుంది. ఓకే. ఎస్, బంగారే శర్మ గారు ఉన్నారా? బంగారే శర్మ గారు, ఒకసారి నేను ఆ మంత్రం వినిపిస్తాను, ఒకసారి అర్థమైందో చెప్పండి. ఎందుకంటే మందల సభ్యులకు మరి ఆ విధంగా అర్థమైంది. ఒకసారి పీసీఆర్ ఆ మంత్రం ఒకసారి ప్లే చేయండి. ఆశీర్వచన మంత్రం ప్లే చేయండి. ప్లే చేస్తే కనుక బంగారా శర్మ గారు దాని అర్థం చెప్తారు. ఎస్,
ఎస్పీసీఆర్ ఆశీర్వచన మంత్రం ఉంటే ఒకసారి ప్లే చేయండి. ఎస్ బ్రహ్మాజాజుకీర్తిం ప్రజాందతుః భాగదేయైనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆదుషేయముద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతైర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకేత్తయే శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి దీర్ఘాయుష్మాన్ భవ. స్మై బ్రహ్మజ బ్రహ్మజ. సో బంగారాజ్ శర్మ గారు ఇక్కడ బ్రహ్మము అనేటటువంటి శబ్దాన్ని తీసుకుంటారండి. బ్రహ్మము అంటే దానికి ఏ విధమైనటువంటి మన కులముతో గాని మతముతో గాని వర్ణముతో గాని జంతువుతో గాని దేంతోటి సంబంధం లేకుండా అంతటా నిండి ఉండి నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన చిదానందమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని అక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఇలా అంతటా అన్నిటిలో మెండైన బ్రాహ్మణుని మెట్టుభూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే అని అన్నమాచార్యులు వారు ఏదైతే చెప్పారో అలా అంతటా నిండి ఉండేటటువంటిది బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అని చెప్పేటటువంటి మాట ఏదుందో అలా బ్రహ్మతత్వము అంతటా అణోరణీయాన్ మహతో మహీయాన్ ప్రతి చిన్నదాని నుంచి పెద్దదాని నుంచి అంతటా అదే ఉంది. అది అమృత స్వరూపము, దానికి మృత్యువు లేదు అని ఎవరైతే ఈ బ్రహ్మతత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకుంటారో అలాంటి వాళ్ళకి చక్కటి కీర్తి, సంతానము, పేరు ఇలాంటివన్నీ కూడా అనుగ్రహించబడతాయి అని బ్రహ్మతత్వాన్ని ఎంతో అద్భుతంగా అక్కడ సూచిస్తూ నాశ్లీలం కీర్తయే. ఎప్పుడు అశ్లీలమైనటువంటి మాటలు మాట్లాడకండయ్యా, తప్పుడు మాటలు మాట్లాడకూడదు. యోవైతాం బ్రహ్మణో వేద, అంతా ఆ నిర్గుణ నిరాకారమై సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మమే అని ఎవడు తెలుసుకుంటాడో వాడికి చావు లేదు. నేను ఈ శరీరాన్ని, ఈ రూపాన్ని, ఈ వస్తువుని అంటూ ఎవడు అనుకుంటాడో వాడికి ఆ అమృతేనామృతాంపురి, అలా తెలుసుకున్నటువంటి వాడు అమృతత్వుడు, తెలియనటువంటి వాడు మృత్యువుని పొందుతాడు. కాబట్టి అలాంటి ఆ బ్రహ్మము అనేటటువంటి పదార్థం ఏదుందో, ఏది నాశరహితమైందో ఆ బ్రహ్మణత్వాన్ని తెలుసుకుంటే బ్రాహ్మణో సర్వా దేవతా ప్రీణాతి. ఆ మొత్తము దేవతలని మీరు ఎవరెవరిని చెప్తున్నారో అదంతా ఈ బ్రహ్మమేనయ్యా. కాబట్టి ఆ విధంగా అలాంటి బ్రహ్మతత్వాన్ని నమస్కరించుకో. నా అశ్లీలం కీర్తయేత్, అశ్లీలమైనటువంటి తప్పుడు మాటల్ని మాట్లాడకు. ఈ విధంగా చాలా అద్భుతాన్ని చెప్పేటటువంటి నిర్గుణాకార సచ్చిదానంద ఘన చిదానంద పరబ్రహ్మతత్వము బ్రహ్మము, పరబ్రహ్మం ఒక్కటే అని ఏదైతే అలాంటి బ్రహ్మతత్వాన్ని చెప్తున్నటువంటి మాటల్ని తీసుకొని అందులో లకార ప్రయోగం చేస్తూ ఏమన్నాడో తెలియదు, ఎలా మాట్లాడుతున్నాడో తెలియదు అని చెబుతూ మనువాద వ్యవస్థ అంటూ రకరకాలుగా మాట్లాడుతూ చాలా హీనంగా కించపరిచే విధంగా వేదాన్ని అవమానించారు. ఆ వేదిక మీద వాళ్ళు ఎందుకు వేదం చదివారా అని బాధ కలిగేట్టుగా వాళ్ళు కూడా ఏమన్నా సంప్రదాయ వేదంతో ఉన్నారా అంటే అది కూడా కనిపించలేదు. అసలు అలాంటి వేదిక మీద ఇక మీదట ఎప్పుడైనా సరే మళ్ళీ పిసిసి నుంచి గాని పైనుంచి గాని వేదాన్ని మేము గౌరవిస్తాం అనే మాట వాడిందాకా ఎట్టి పరిస్థితుల్లోనూ వేద పండితులందరికీ నా విజ్ఞప్తి అండి, దయ ఉంచి వెళ్లి అక్కడ వేద ప్రస్తావన గాని నువ్వు గాని చోట వేద మంత్రాలని తీసుకొని వెళ్లి దయ ఉంచి చదవకండి అని చెప్తూ మళ్ళీ అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చక్కగా గౌరవంగా గుళ్ళకి వెళ్తూ ఉంటారు, పీఠాలకు వెళ్తూ ఉంటారు, యతుల దగ్గరికి వెళ్తారు, ఆశీస్సులు తీసుకుంటారు. శ్రీధర్ బాబు గారు ఆశీస్సులు తీసుకుంటారు. ఇప్పుడున్న కవంపల్లి సత్యనారాయణ గారు కూడా నమస్కరించి ఆశీర్వచనం తీసుకుంటున్నారు. కానీ నిండు పిసిసి సభలో ఇది వేదానికి జరిగినటువంటి అవమానము, సనాతన ధర్మానికి జరిగినటువంటి అవమానం.
కాబట్టి ఖచ్చితంగా అశ్లీలమైనటువంటి మాటలు అక్కడ మాట్లాడటం జరిగింది. తెలియకపోతే తెలియదనాలి, లేదా పిలవకుండా వదిలిపెట్టేయాలి. ఇలా పిలిచి మరీ వేదాన్ని అవమానించడం ఆ వేదికకి తగినటువంటి విషయం కాదు. ఎప్పుడు అలాంటి పనులు మనం చేయకూడదు. ఇక్కడ ఆయన కవంపల్లి సత్యనారాయణ ఆయన బొట్టు పెట్టుకున్నారు, ఆయన అంతా ప్రాసెస్ ఫాలో అయినారు. అయిన తర్వాత 10 నిమిషాల తర్వాత వచ్చి ఈయన వేదిక మీద తిడతాడని తెలియదు కదా. కవంపల్లి సత్యనారాయణ ఆయన నియోజకవర్గానికి సంబంధించిన పురోహితులు పిలుచుకుని ఆశీర్వాదం ఇప్పించుకున్నారు. పెద్దలు కాదండి, అది మాట్లాడాక అక్కడ ఉండే పెద్దలు అక్కడికక్కడ ఖండించాలి. ఎందుకయ్యా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని. ఇన్ఫాక్ట్ 2-3 నవ్వారు అక్కడ. ఆ మాట అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలియదు, లకారం తిట్టాడో తెలియదు అన్నప్పుడు నవ్వారు, నవ్వులు వినిపించాయి. ఎవరు నవ్వారో మనకు తెలియదు కానీ ఆడియోలో అది ఇంకా దుర్భరమైనటువంటి అవమానం కదా. కాకపోతే ఆ వేదిక మీద నుంచి జరిగినటువంటి విషయాన్ని మేము వేదాన్ని గౌరవిస్తున్నామని ఆ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి దానికి సంబంధించిన ప్రధానమైన వాళ్ళు వచ్చి అది అతని అభిప్రాయము, మాది కాదు, మేమెప్పుడు వేదాన్ని గౌరవిస్తామని చెప్పేదాకా వేద పండితులు ఎవరు కూడా దయ ఉంచి వేద ఆశీర్వచనాలకి వెళ్ళకండి అని చెప్తున్నాను. ఆయనకి భక్తి ఉంది. రేవంత్ రెడ్డి గారు జగద్గురువులు వచ్చినప్పుడు, పెద్దలు వచ్చినప్పుడు వెళ్లి నమస్కరించుకొని తీసుకున్నారు. శ్రీధర్ బాబు గారు వచ్చి తీసుకున్నారు. కానీ ఇక్కడ అది జరగలేదు. పిసిసి సాక్షిగా, గాంధీ భవన్ సాక్షిగా నిండు పేర్లలో ఈ వేద విషయాల్లో ఇలా మాట్లాడటం అనేది మాత్రం చాలా 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 పొరపాటు. ఇంత అవమానము ఎప్పుడు వేద ధర్మానికి ఒక పార్టీ నుంచి ఎప్పుడు జరగలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండా, శామ్యూల్ స్టాండా తెలియపరచాలి. మాకు శామ్యూల్ అంటే అర్థం తెలియదు, అది హెబ్రియూలో ఉందా లేకపోతే ఇంకో భాషలో ఉందా కూడా తెలియదు. మాకు ఆ భాషతో సంబంధం లేదు. కానీ ఇక్కడ పాడినటువంటి పదాలు అది దళితులైతేనే, పెద్దలైతేనేంటి, చిన్నలైతేనేంటి, మేము చిన్ననాటి వస్తున్నటువంటి అక్షరాలు ఆయన పెట్టుకున్నటువంటి పేరు గాని ఇంకా మాకు తెలియవు. కాబట్టి ఈ విధంగా అవమానించటం, నిండు సభలో తీసుకొని వచ్చి వేదాలని, వేద మంత్రాలని అవమానించడం అనేది ఇది తీవ్రమైనటువంటి అపచారము, నిర్ద్వంద్వంగా ఖండించాల్సినటువంటి విషయము. కాబట్టి ఇలాంటి విషయాలు మీకు అర్థం కాకపోతే మాకు అర్థం కాలేదనండి. ఆయన ఇంత తిట్టాడేమో అని అనిపించేట్టుగా మాట్లాడటం కూడా చాలా పొరపాటు అండి. ఇది సభ్య సమాజం అంగీకరించాల్సినటువంటి విషయం కాదు. నచ్చకపోతే వదిలేయండి, లేదా మా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇది అని అందరూ నిల్చొని ఏకగ్రీవంగా వేదాన్ని మేము బ్యాన్ చేస్తున్నాం అని చెప్పండి. అప్పుడు ప్రజలు ఏం చెప్పాలో అది చెప్తారు. కానీ మీ స్టాండ్ ఏమిటి? కాంగ్రెస్ స్టాండ్ శామ్యూల్ స్టాండా కాదా? ఇది ఖచ్చితంగా శీలాన్ని పరిశీలించుకొని వాళ్ళు పరీక్షించుకొని సమాధానం చెప్పాలి. ఇది ఒక్కళ్ళ మీద కాదు, మొత్తం సమష్టి సమాజం మీద వస్తున్నటువంటి విషయము. ఇది తెలుసుకొని ప్రవర్తిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే 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 థ్యాంక్ యూ బంగారేష్ శర్మ గారు. సో ధన్యవాదాలండి. థ్యాంక్ యూ బంగారేష్ శర్మ గారు. ప్రియా చౌదరి గారు ఏమైనా చెప్పేది ఉందా? థ్యాంక్ యూ. ఏం లేదండి, ఆయన స్పష్టంగా చెప్పారు. బంగారేష్ శర్మ గారు చెప్పారు. మోహన్ గారు చెప్పాలనుకోండి. మోహన్ గారు చెప్పండి. మనవాదం గురించి మాట్లాడినటువంటి శామ్యూల్ గారిని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ముందు మీరు మనవాద పార్టీలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్, మీరు ఇంత ముందుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా వినండి. అప్పుడు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు కాబట్టి అప్పుడు కేసీఆర్ మంచిగా అనిపించాడు. ఇప్పుడు బయటకు వచ్చి దొరా అని తిడుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పొగుడుతున్నాడు. అంటే ఏంటంటే వీళ్ళకి పదవులు కావాలి. అల్టిమేట్ అవకాశం అక్కడ ఉన్నప్పుడు కేసీఆర్ తిట్టలేదు, ఇక్కడ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టాడు. రేపు ఇక్కడ నుంచి బయటకు వచ్చి ఇంకా భారతీయ జనతా పార్టీ లేదా ఇంకో పార్టీ అధికారం ఇస్తే వాళ్ళని పొగుడుతాడు. వీళ్ళకి అల్టిమేట్ గా ఏంటంటే, వీళ్ళకి అల్టిమేట్ గా నాదొకటే, మీరు క్రిస్టియన్ మతం అయినప్పుడు దమ్ముంటే మీ మతం చెప్పుకోండి. ఆ దమ్మే లేదు ఓపెన్ గా. ఒకవైపు క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తూ ఇంకోవైపు హిందూ అని చెప్పుకుంటారు. హిందూ అని చెప్పుకొని మళ్ళా హిందూ మతాన్ని తింటారు. దీనికి ఏంటంటే తిన్న కంచంలోనే షిట్ వేసేవాళ్ళు వీళ్ళు. తిన్న కంచంలోనే షిట్ వేయడం అన్నట్టు. ఇది అంతే కదా, హిందూ మతంలో ఉంటూ హిందూ మతం అని చెప్పుకొని. తిన్న కంచంలో షిట్ లేదండి, పక్కన తినే దాంట్లో వేస్తున్నారు. వాళ్ళు శుభ్రంగానే ఉన్నారు, వాళ్ళ పదవుల్లో ఉన్నారు, వాళ్ళ వాయిస్ బానే ఉంది, వాళ్ళందరూ అన్ని అనుభవిస్తున్నారు. కానీ ఆయనకి ఎంత వికృతమైనటువంటి మనస్తత్వం అంటే మోహన్ గారు కరెక్ట్ గా చెప్పింది ఏంటంటే, సత్యనారాయణ గారు ఆ పదవిలో ఉండడం అనేటటువంటి దాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆ జీర్ణించుకోలేనటువంటి ఈర్ష్యతో కూడినటువంటి మనస్తత్వాన్ని ఏ విధంగా బహిర్గతం చేశాడు అనేది అతని వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. ఇక్కడ ఒకటి
ఆయన ఇద్దరిని కలిపి అన్నాడు మేడం. ఆయన అన్న మాటలో మీరు బాగా గమనించండి. ఏక్ మార్ దోచుడి అన్నట్టు ఇద్దరిని కలిపే కొట్టేసిండు ఆ మాటతోటి. అక్కడ సత్యనారాయణ గారిని అన్నాడు, ఇంకో దిక్కు హిందూ ఆయన మంత్రాన్ని కూడా విమర్శించిండు. నేను అదే అంటున్నా, మీరు మనవాదానికి వ్యతిరేకం కదా, సరే నేను ఒప్పుకుంటా, మంచిదే. మరి ముందు మనవాద పార్టీల దగ్గర రాజీనామా చేసి బీఎస్పీలను ఆర్పీఐలను చేరండి. మన అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీ స్వయాన ఆర్పీఐ ఉంది కదా, ఆర్పీఐలో చేరండి, దానికోసం పోరాడండి. అంబేద్కర్ చెప్పారు, ఏం చెప్పారు? అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదని చెప్పిన తర్వాత అంబేద్కర్ లేకపోతే పార్టీషన్ ఆఫ్ పాకిస్తాన్ లో ఇతర మతాల గురించి ఏమన్నారో ఉంది. బౌద్ధ మతం తీసుకోమనండి కదా. నేను అంటున్నా, ముందు అక్కడ రాజీనామా చేసి ఆర్పీఐలో చేరండి, ఆర్పీఐని బలపరచండి మరి. అంతే కదా. సో ఆ పదవుల కోసం ఏమన్నా కావాలి అంతే. ఏ ఎండకా గొడుగు పెడతారండి, ఏ అధిష్టానం కోసం వీళ్ళు పనిచేస్తారు తప్ప జనం కోసం అయితే వీళ్ళు పనిచేసేటటువంటి లక్షణాలు ఇలాంటి నాయకుల్లో మాత్రం లేవో ఉండవు. అదే కదా, అధిష్టానం కదా. టికెట్ తీసుకునే సమయంలో 50,000 రూపాయలు కూడా లేవన్నారు. ఇప్పుడు మూసీ నది అక్కడ మొత్తం తుంగతుర్తిలో మొత్తం ఇసుక మాఫియాని దోచేస్తున్నారని ఆరోపణ ఉంది. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అన్ని చోట్ల గెలిస్తే తిరుమలగిరి మున్సిపాలిటీ పోయింది, బీఆర్ఎస్ గెలిచింది అక్కడ. ఆయన మీద ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది. ఇక జీవితంలో నేను చెప్తున్నా, హిందువులారా, ఇటువంటి వ్యక్తి క్షమాపణలు చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పి నేను తప్పు చేయనందుకుపోతే హిందువులారా ఇంకొకసారి గెలిపించకండి. తుంగతుర్తిలో ఉన్న హిందువులకి లేకపోతే నెక్స్ట్ ఇంకెక్కడైనా పోటీ చేయాలనుకుంటే ఇట్లా బుద్ధి చెప్తానే నెక్స్ట్ ఎవరు మాట్లాడరు. అంతే నా మెసేజ్ అయితే అది. ఎస్, థ్యాంక్ యూ మోహన్ గారు, ప్రియా చౌదరి గారు. సో మొత్తాన్ని స్పందన ఒకటి, వార్నింగ్ పొలిటీషియన్స్కైనా వేరే వాళ్ళకైనా, మీరు అన్ని మతాలు సమానం అన్నప్పుడు అన్ని మతాలని సమానంగా చూడండి. ఒక మతాన్ని తిట్టి ఇంకో మతాన్ని మేము వాళ్ళని బుజ్జగిస్తామంటే కరెక్ట్ కాదు. మేము హిందువులు ఏం గాజులు దొడుక్కొని లేరు ఇక్కడ. ఇప్పటికీ ఆందోళన అయితే బ్రాహ్మణులు వ్యక్తం చేస్తున్నారు, కనీసం వివరణ ఇవ్వట్లేదు, క్షమాపణ కూడా. మీడియా బాధ్యత కూడా కొన్ని సెలెక్టివ్ గా ఇష్యూస్ ను రేజ్ చేయడం కాదు. 80% మంది హిందువులకు కూడా రిప్రజెంట్ చేయాలి మీడియా. 80% మంది హిందువులకు రిప్రజెంట్ చేయకుండా, వాళ్ళ సెంటిమెంట్లు పట్టించుకోకుండా, లేకపోతే వాళ్ళని ఏం తిట్టినా పర్లేదు మేము గాజులు వేసుకొని కూర్చుంటామంటే అది కూడా మీడియా రెస్పాన్సిబిలిటీ కాదు. దేశంలో 15% 20% ఉన్న వాళ్ళ ప్రయోజనాల గురించి మాట్లాడే వాళ్ళు 80% గురించి కూడా మాట్లాడాలి. మైనారిటీ ఎంత ముఖ్యమో మెజారిటీ కూడా అంతే ముఖ్యం. మెజారిటీని ఏం చేశారు? బంగ్లాదేశ్ హిందువులకు ఆపద వచ్చినప్పుడో లేకపోతే ఇంకా వేరే సందర్భాల్లో వచ్చినప్పుడో ఎట్లా స్పందిస్తున్నారు, లేకపోతే ఇక్కడ దేశంలో సంబంధించి ఏ విధంగా స్పందిస్తున్నారు. ఒకటి, ఎక్కడో ఒక దేశంలో చిన్న కార్టూన్ వేస్తే ముంబై, హైదరాబాద్ అల్లకల్లులో అయిపోయింది వేరే మతానికి సంబంధించిన దేవుడి మీద. మన దాన్ని కూడా ఖండించ, కార్టూన్ అది కూడా. హిందూ మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాల్ని ఖండిస్తే ఎందుకు స్పందించదు మీడియా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మిగతా మీడియా చచ్చిపోయిందా బతుకుందా? ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లే. వేరే సందర్భాలు ఏమో గుర్తుకొస్తాయి. అంటే మాట్లాడితే ఇది అంతే, మనం మాట్లాడితే దాని తప్పు. లేకపోతే వీళ్ళు హిందూ మీడియా లేకపోతే బీజేపీ సంబంధించింది. భారతీయ జనతా పార్టీ కాదు హిందువులు అంటే, కాంగ్రెస్ పార్టీ లేకపోతే మిగతా బీఆర్ఎస్ వాళ్ళు హిందువులు కాదు, హిందూ పార్టీలు కాదని చెప్పుకుంటారా? ఆలోచించుకోవాలి. 20% మంది, 15% మంది ప్రయోజనాలు ఎంతనో 85% మంది హిందువులకు సంబంధించిన ఆచార వ్యవహారాలని సెంటిమెంట్లు రెచ్చగొట్టినప్పుడు కూడా అంతే విధంగా స్పందించాలి. ఆంధ్రప్రదేశ్లో లడ్డు గురించి కొన్ని మీడియా స్పందిస్తోంది. అంటే ఇక్కడ అక్కడ హిందువుల సెంటిమెంట్ గురించి, ఇక్కడ హిందువుల సెంటిమెంట్ గురించి ఆయన వాళ్ళ గురించి ఎందుకు చర్చలు పెట్టట్లేదు? అక్కడ లడ్డు గురించి చర్చలు పెడుతున్నారు. అవునా, లడ్డు అపవిత్రమైంది అదైంది అని చెప్పి క్రిస్టియన్ జగన్ అని చెప్తున్నారు. మరి ఇక్కడ దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అంటే కన్వీనియంట్. సో కాంగ్రెస్ పార్టీ అయినా చర్యలు తీసుకుంటున్నారు, చూద్దాం. చర్యలు తీసుకోకపోతే డెఫినెట్ గా మనం, నేను చెప్పాను, నిన్ననే చెప్పాను, మీరు 24 గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే లేదా ఆయన క్షమాపణ చెప్పకపోతే దీన్ని క్యాంపెయిన్ గా నడుపుతుంది జీ న్యూస్ అని చెప్పి నడుపుతాం. మందల శాంపుల్ దిగి వచ్చేంత వరకు
కాంగ్రెస్ పార్టీ దిగొచ్చేంత వరకు నడుపుతాం, అయినా వాళ్ళకి సిగ్గు లేదు, బుద్ధి లేదు, మేము క్షమాపణ చెప్పమంటే ప్రజలు ఉన్నారు. ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం, అది మన బాధ్యత. ఎస్పెషల్లీ తుంగతుర్తి ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాం. ఆల్రెడీ అక్కడ చర్చ జరుగుతోంది. మన దగ్గర కంటెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఇదేనే, ఇక్కడ హిందువులకు స్థానం లేదా అని తుంగతుర్తిలో పెద్ద చర్చ జరుగుతోంది. జరగనివ్వండి, చూద్దాం, మాట్లాడదాం. తుంగతుర్తి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యత మాత్రం ఖచ్చితంగా మనం తీసుకుంటాం.